అంతే తెరవమని కూర్చున్న ప్రభున మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీ దాసును బలపరిచి నాకు మందరికి కావాల్సిన చక్కటి వర్తమానం దయచేసి మా హృదయాంతరంలో మళ్ళీ మీ దాసును తిరిగి వచ్చే వరకు మా హృదయాలు పదిలిపరచమని సమస్త మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడు అయిన యేసుక్రీస్తు రక్త ప్రశస్తమైన నామంలో అడిగి పొందుకున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడేయును గాక. రెండవ సెషన్లో మనతో పాటు ఉన్నటువంటి అంత సులువు కాదు, కానీ దేవుని నేర్చుకోవడానికి సులువైన మార్గాలు దేవుడే నిర్ణయించాడు. సులువు కాదనేది ఎంత నిజమో సులువు చేశాడు ఆయన. ఎందుకు నేను సులువు కాదన్నానంటే, పరలోకంలో ఉన్న దేవదూతలకు కూడా ఇప్పటికీ దేవుడు అర్థం కాలేదు పూర్తిగా. వారికి దేవుడు ఇంకా అగోచరుడే, మనకు కూడా దేవుడు అగోచరుడే. మనకు దేవుడు అర్థమవుతున్న కొలది సాతానును అణిచివేసే శక్తి మనలో పెరుగుతూ ఉంటుంది. మనలో అభిషేకం, కృపావరములు, ఇలాంటి సామర్థ్యతలు ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని గూర్చిన జ్ఞానం ఉంటే చాలు, సత్యము మనలో ఉంటే చాలు. మొదట నేను అభిషేకం, కృపావరం ఉండకూడదు అనట్లా, లేకపోతే పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని సత్యం, దేవుని జ్ఞానం ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు సాతాను పప్పులేవి మన ముందు ఉడుకో. ప్రైజ్ ది లార్డ్. వానికి చెక్ పెట్టగలిగిన శక్తి దేనికైనా ఉందంటే అది దేవుని వాక్యానికి మాత్రమే. ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజం దేవుణ్ణి వరముల కోసం ఎక్కువ అడుగుతుంది, అభిషేకం కోసం అడుగుతుంది. ఎవరు అడిగినా ఎక్కువగా అడిగేది స్వస్థత, ప్రవచన, వివేచన. ఆ మూడే అడుగుతారు. ఏమిటో హలో, కొంచెం ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ మానేస్తారా? ఇప్పుడు బాగుంది. ఊరికే కదలడం, కవర్లు కదపడం, మనుషులు కదుపుకోవడం కాక దేవుడే ఇప్పుడు మనల్ని కదపాలనుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చిన్నగా నవ్వుతారు ఒకసారి, అలా ఉండండి. కొన్ని ముఖాలు ఏంటో ఎప్పుడు కొండలాగా పెడితే చూడాలనిపించదు. ఎప్పుడు అలా ఉంటారు. ఏం పోయింది? రక్షణ ఆనందం వచ్చింది కదా మన బ్రతుకుల్లోనికి. మీకు తెలుసా, సీరియస్గా ఉండడం కాదు భక్తి, సిన్సియర్గా ఉండడమే భక్తి. ఆమేన్. ముఖాన్ని సీరియస్గా పెట్టుకొని సువార్తకి వెళ్ళి చూద్దాం. సీరియస్గా పెట్టుకొని యేసు ప్రభువుని నమ్ముకో, రక్షణ ఉన్నది, రక్షించబడతాం. సీరియస్గా పెట్టుకొని. లేదంటే మన దృష్టిలో దీనత్వం అంటే ఇది కదా, డల్గా ఉండడం. అలా డల్గా ఉండి ఆయన యందు సంపూర్ణ సంతోషం కలదు. వద్దురా బాబు, నువ్వు వద్దు, నీ దేవుడు వద్దు, నీ ముఖం చూస్తేనే అర్థమైపోతుంది అంటారు లోకంలో, కాదా? కాబట్టి దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆమేన్. అలా చెప్పాలి. నలుగురు 4 సార్లు చెప్పాలి అంటే నెక్స్ట్ టైం మాట్లాడకుండా ఉంటారు. మీకు తెలుసా, దేవుని మందిరంలో వాక్యం ప్రకటించబడే టైంలో మాట్లాడకూడదు.
స్తుతించాలంతే. పిల్లలు పెద్దలు ఎవరెవరితో మాట్లాడకూడదు. కొందరు నిజంగా పాపం అమాయకులు ఫోన్ వస్తే లిఫ్ట్ చేసి చర్చిలో ఉన్నా మళ్ళీ చేస్తా అని గట్టిగానేస్తారు. అక్కర్లా, ఫోన్ కట్ చేస్తే చాలు, లేదా సైలెన్స్లో పెట్టేసుకో. నేను ఇంకా చెప్పనా, స్విచ్ ఆఫ్ చేయమని ఏం చెప్పను, ఫ్లైట్ మోడ్లో పెట్టేసుకో. రెండు ఒకటే కదా సార్ అంటారా? జాగ్రత్త అనడానికి జాగ్రత్తగా ఉండండి అనడానికి చాలా తేడా ఉంది, కానీ రెండు ఒకే పని చేస్తుంటాయి. అది మనం ప్రపంచంతో సున్నితంగా మాట్లాడాలి, చెప్పాలనుకున్నది మాత్రం కరెక్ట్గానే చెప్పేయాలి. ప్రైజ్ ది లార్డ్. అది నేర్చుకోవాలి మనం. లౌక్యం, పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కపటం మనకు చాలా అవసరం. కాబట్టి పరలోక రాజ్యంలో ఉన్న దేవదూతలకు కూడా దేవుడు ఇంకా అర్థం కాలేదు. ఆయన మనకు అర్థం అవ్వాలనుకుంటున్నాడు. చెప్పాను కదా, దేవుణ్ణి అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం, చాలా కష్టం. ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఆదికాండం నుండి, హలో రెఫరెన్స్ ఏం చెప్పట్లా, స్టేట్మెంట్. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు, హలో, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం కూడా విడిచిపెట్టకుండా ప్రతి వచనం గురించి దేవుడు చెప్పాలనుకున్న సంగతులు అన్నీ తెలిసిపోయిన తర్వాత ఇంకా మనం నేర్చుకోవడానికి బైబిల్లో ఏ వచనం మిగిలి లేదు అనే అంతగా మనం బైబిల్ని తెలుసుకున్న తరువాత మనకు ఒకే ఒక్క విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత ఎన్ని తెలుసుకున్నాక ఇంకా బైబిల్లో నేర్చుకోవడానికి ఇంకేమీ మిగలలేదు. ప్రతి మర్మం, ప్రతి రహస్యం, ప్రతి నియమం, ప్రతి సూత్రం, ప్రతి ఆజ్ఞ, ప్రతి వ్యూహం, ఇంకా బైబిల్లో దేవుడు ఏమేమి ఉంచాడో అన్నీ తెలుసుకున్న తర్వాత ఒక్కటి అర్థమవుతుంది. వాటన్నిటి తెలుసుకున్న తర్వాత ఏమిటో తెలుసా? అది ఇంకా దేవుడు అర్థం కాలేదన్నమాట అనే సత్యం అర్థమవుతుంది అప్పుడు. అంత ఉన్నతుడైన దేవుడు, నువ్వు బైబిల్లో 4 PhDలు చేసినా, బైబిల్ని మొత్తం కంటతబట్టినా, లేకపోతే నీకు ప్రపంచం అంతటా సరిపడ అనుభవం ఉన్నా, అప్పుడు నీకు తెలిసి వచ్చేది ఏమిటంటే దేవుడు ఇంకా అర్థం కాలేదు. నాకు అర్థమైందంతా ఇంట్రడక్షన్ మాత్రమే దేవుని గురించి. దేవుడు ఇంకా అర్థం కాలేదనే సత్యం నీకు అర్థమవుతుంది ఆ రోజు. అంటే దేవుని గూర్చిన సంపూర్ణ జ్ఞానం తెలిసిన తర్వాత కానీ ఆయన అర్థం కాడు అనే విషయం అర్థం కాదు మనకి. దేవుని గూర్చిన సంపూర్ణ జ్ఞానం నీలో ఉంటుంది. ఎవరైనా దేవుని గూర్చి నిన్ను ఏదైనా అడిగితే నువ్వు అన్నీ చెప్తావు, దేవుని గూర్చి అన్నీ చెప్పి అంటావు, ఇంకా నాకు దేవుడు అర్థం కాలేదు. ఆ అంతస్తు ఒక పరాకాష్ఠ స్థాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో భక్తులు బైబిల్ గ్రంథంలో అదే చెబుతూ వస్తున్నారు. అందుకే ఆయనకు బైబిల్లో ఇవ్వబడ్డటువంటి ఇంకో బిరుదు అగోచరుడు. అగోచరుడు అంటే అర్థం కానివాడు. మరి ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 9:24 దేవుని మనస్సు చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఒకవైపేమో అగోచరుడు అని రాయించుకున్నాడు కదా, మరోవైపేమో నన్ను పరిశీలనగా తెలుసుకోండి అంటున్నాడు. ఒకవైపేమో అందరూ రక్షించబడాలి,
ఎవరు నశించుట నాకు అన్నాడా? హలో, ఒక మాట చెప్తున్నాను, వినండి ఒకసారి. ఒక మాట వినండి. మీరు ప్రతి మాట నాతో కనెక్ట్ అయి వినాలి. ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను ప్రోత్సహించే సందేశం కాదు ఇది. ఓకే, నువ్వు మధ్యలో మధ్యలో ఒక మాట రెండు మాటలు విన్నా పర్వాలేదనే సందేశం కాదు ఇది. ప్రతి మాట ఒక ముత్యంతో సమానంగా దాన్ని నువ్వు ముత్యాల దండలో అక్కడో రెండు, ఇక్కడో ఒకటి, అక్కడోటి ముత్యాలు లేకుండా దండ వేస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. నువ్వు అక్కడక్కడ ఒక్కొక్క మాట వదిలేస్తే. ముత్యముగా మార్చడానికి దేవుడు పంపిస్తున్న ముత్యాల దండ ఈ సందేశం. ప్రైజ్ ద లార్డ్. అర్థం కాని వారు స్తోత్రం చెప్పండి. అందరికి అర్థమైంది? ఓకే, రైట్. దేవుని సన్నిధిలో మనం చిన్న పిల్లల్లాగా నవ్వుతూ సంతోషిస్తూ ప్రతి మాట స్వీకరిద్దాం. ఆమేన్. మీరు విన్న మాటలు విన్నా సరే దేవుని శక్తి మీ లోపలికి ఆ మాటలతో వస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేద్దాం, దాన్ని ఎంజాయ్ చేద్దాం. ఆమేన్. మీకు సౌండ్ క్లియర్గా ఉందా? సౌండ్ క్లియర్గా ఉందా? ఓకేనా? రైట్. ఏం చెప్తున్నాను? నేనేం చెప్తుంటే మీరు ప్రతి మాట వినండి అని అన్నాను. అది వెరీ గుడ్. ఎవ్వరు నశించుట నాకు ఇష్టం లేదు అన్నాడా? ఆయనే మార్కు సువార్త 4వ అధ్యాయంలో శిష్యులు వచ్చేసి అంటారు, అయ్యా మీరంతా ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు, ప్రజలకి ఏం అర్థం కావట్లేదు అంటే అంటాడు, వాళ్ళు అర్థం చేసుకోకూడదనే మాట్లాడానంటాడు. వారు విని గ్రహింపకూడనట్లు నేను మాట్లాడాను అంటాడు. చాలా వింతగా ఉంటుంది. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయంలో శిష్యులు యేసుప్రభు దగ్గరకు వచ్చి, మీరు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారయ్యా, ఏం అర్థం కావట్లేదంటే, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండినవారు ఆ ఉపమానమును గూర్చి ఆయన అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్యం మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని. 4వ అధ్యాయం 11 నుండి చూడండి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని. సురేష్ ఎక్కడున్నాడు? సురేష్, జ్ఞానేష్ ఎవరైనా ఉన్నారా? చదవండి అమ్మా, చదవండి ప్లీజ్, మళ్ళీ చదవండి. వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతేయు వినియు గ్రహింపకు ఉండుటకు అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. రైట్. ఈ మాట అర్థమైందా? అక్కడ ఏమనుందంటే, అందుకైన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది. వెంటనే అంటాడు, వెలుపలుండు వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకును అన్ని ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఇప్పుడేమన్నా అర్థమయ్యాడా దేవుడు? అందరూ రక్షించబడాలి, ఎవ్వరూ నశించిపోకూడదు అని చెప్పిన దేవుడే కొందరికి విని రక్షించబడతారేమో అందుకే వారికి అర్థం కాకుండా మాట్లాడాను అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన అగోచరుడా కాదా? సరే, ఎందుకని దేవుడు ఇలా చేశాడు? దీనిపైన నేను చాలా సుదీర్ఘమైన సందేశాన్ని ఇచ్చాను ఒకసారి. ఎలాంటి వారి విషయంలో దేవుడు ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు? అలాంటి వారి స్వభావము లక్షణాలు మనలో ఏవైనా ఉన్నాయా చూసుకుందామని చాలా సుదీర్ఘంగా నేను మాట్లాడడం జరిగింది.
మనుషులందరూ రక్షణ పొందాలంటాడు. ఒక్కరు నశించుట కూడా నాకు ఇష్టం. ఇక్కడ చూస్తేనేమో చాలా స్పష్టంగా చూడండి, దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, అంటే వాళ్ళు పాప క్షమాపణ పొందడం కూడా ఈయనకి ఇష్టం లేదు. ఎవరు వాళ్ళు? ఎలాంటి కేటగిరీకి సంబంధించిన మనుషుల్ని దేవుడు అసలు ఇష్టపడట్లేదు? చాలా ఇంపార్టెంట్ ఇది తెలుసుకోవడం. ఎంత ఇంపార్టెంట్ అంటే, మనకు తెలియకుండానే మనలో చాలామంది గురుగులు ఉంటారు. గురుగుల స్వభావం ఏమిటో, గోధుమల స్వభావం ఏమిటో మనకు తెలిసి ఉండాలి. నేను చెప్పేది గోధుమ తత్వము, గురుగుల తత్వము కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి గోధుమ గింజకుండే ఒక తత్వం ఉంది. నేను అది మాట్లాడట్లా, మనుషులలో స్వభావం గురించి మాట్లాడుతున్నాను. ఎంత దయనీయమైన స్థితి మన చుట్టూ ఉందో తెలుసా? మనకు తెలియకుండానే మన గోయి మనమే తవ్వుకుంటూ ఉంటాం చాలాసార్లు. మనకు తెలీదు, సాతాను మనల్ని అలా భ్రమ పెడుతూ ఉంటాడు. మనకు అసలు ఏమి తెలియదు. ఉదాహరణకి ఓ ప్రశ్న అడుగుతాను, నాకు చెప్పండి. ఈ మధ్యకాలంలో చాలా సభల్లో అడిగాను, మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ ముందు ఒక పెద్ద వెలుగు ప్రత్యక్షమయ్యింది. ఆ వెలుగులోంచి ఒక స్వరం మీతో మాట్లాడుతుంది. సో వెలుగులోంచి మాట్లాడే స్వరం ఎవరిది? దేవునిది. వెరీ గుడ్. ఆ తర్వాత ఓ 10 రోజులకి మరలా ప్రార్థన చేస్తున్నారు. ఈసారి మీ వెనకాల ఒక పెద్ద చీకటి ప్రత్యక్షమయ్యింది. ఇప్పుడు ఆ చీకట్లోంచి ఒక స్వరం మీతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ స్వరం ఎవరిది? సాతానుది. వెలుగులోంచి మాట్లాడితే దేవుడని, చీకట్లోంచి మాట్లాడితే సాతానని సహజంగా మనం నమ్ముతుంటాం. కానీ మీకు విషయం చెప్పనా, రెండూ నిజం కాదు. రెండూ నిజం కాదు. ఎందుకు నిజం కాదంటే, సాతాను కూడా 2000 సంవత్సరాల క్రితమే వాడి అడ్రస్ మార్చుకున్నాడు. హలో, మీలో చాలామందికి సీసీటీవీ రోగం ఉంది. సీసీటీవీ వ్యాధి అంటే తెలుసా మీకు? ఎవరైనా అటు లేచిన ఇటు లేచిన కదిలిన మన తలలు కూడా, అది వ్యాధి, స్వభావపు వ్యాధి. స్కూల్లో నేర్పిస్తుంటారు, అటు ఇటు చూడొద్దు, ఎవరైనా వెనక నుంచి వస్తుంటే వెనక్కి తిరిగి చూడొద్దని మంచి లక్షణం నేర్పిస్తారు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అనవసరమైన వాటికి తలదిప్పి అటు ఇటు చూస్తున్నావంటే నువ్వు చాలా వీక్ మైండెడ్ అని అర్థం. మీరే చెప్పండి, మీరు వచ్చి మా దగ్గర మీ బాధ చెప్పుకొని ఏడుస్తున్నప్పుడు మేము అటు ఇటు చూస్తూ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది? మరి దేవుడు మాట్లాడుతుంటే అలా అటు ఇటు చూస్తే బాగుంటుందా? దేవుడు ఒక మనిషిని వాడుకొని మన అందరితో మాట్లాడుతున్నాడు. ఆమేన్. వాడికి నన్ను చూపించమ్మా, అమ్మ వాడికి నన్ను చూపించు, నన్ను చూపించు, నా వైపు చూడమను, చూపించమ్మా, నన్ను చూడమను. హలో, రైట్. మీరు ఎలాగో నేర్పించరు. ఇప్పుడు మీరు నాకు అక్కో చెల్లో అయితే నేను వాడికి ఏమవుతా? అంతే. నేను నేర్పించుకుంటా. నా బాధ్యత ఏమిటంటే అందరికీ నేర్పించడం. ఇంట్లో ఉన్నప్పుడే దేవునికి భయపడడం నేర్పించాలి. ఎలాగైనా నేర్పించవచ్చు. చిన్న పిల్లోడండి, పాకే పిల్లోడండి, నడిచే పిల్లోడండి, అరే వాళ్ళకి ఫోన్లో ఆపరేట్ చేయడం కూడా వచ్చేస్తుంది ఇప్పుడు. నీకు ఫోన్లోకి ఎలా తీయాలో తెలియదు, వాడికి తెలుసు. నేర్చేసుకుంటారు. నేను చెప్తున్నానుగా, మేము మందిరంలో నేర్పించాం. చిన్నగా పాకేవాడు, కూర్చునేవాడు, నడిచేవాడు కూడా సైలెన్స్గా మొత్తం అయిపోయేదాకా కూర్చుంటాడు. మనం ఇంట్లో నేర్పించాలి. ప్రొద్దున కూడా చెప్పాను నేను ఈ మాట కదా, ఓ 2 దెబ్బలు కొట్టైనా నేర్పించాలి. తెలిసిపోయింది. ప్రార్థన జరిగేటప్పుడు కొడుతుంది, ఈ మనిషి ఏంటో ఊరికే నన్ను కొడుతుందిరా అనుకున్నాను అని 1-2 సార్లు నోటీస్ చేస్తాడు వాడు. ప్రార్థన టైంలో నేను మాట్లాడితే కొడుతుంది అన్నమాట. ఇప్పటి నుంచి అలా చేయనని సైలెన్స్గా ఉంటాడు.
బెత్తము వాడని తండ్రి కుమారునికి. అది దేవుని విషయంలో వాడండి, మీకు చిరాకు వచ్చినప్పుడు వాడకండి. దేవుని విషయంలో వాడండి, పిల్లలు ప్రయోజకులు అవుతారు. రండి, ఏం చెప్తున్నాను? వెరీ గుడ్, కరెక్ట్గా వింటున్నారు. మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు నేను ఇలా చేస్తుంటానే, మీరు నాకు చెప్తూ ఉండాలి. 2000 సంవత్సరాల క్రితమే సాతాను వాడి అడ్రస్ని మార్చుకున్నాడు. వాడు వెలుగులోంచి మాట్లాడుతున్నాడు, వాడు వెలుగుదూత వేషం వేసుకుని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వెలుగులోంచి మాట్లాడితే దేవుని స్వరమే నువ్వు ఫిక్స్ అయితే, వాడు కూడా వెలుగులోంచి మాట్లాడి నిన్ను మోసం చేస్తాడు. ఇప్పుడు ఎలా? అందుకే వెలుగులోంచి మాట్లాడితే దేవుడని, చీకట్లోంచి మాట్లాడితే సాతాను అని ఫిక్స్ అవ్వకండి. దేవుడు కూడా అప్పుడప్పుడు చీకట్లోంచి మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకు చెప్పనా? సొలొమోనుతో దేవుడు ఏమన్నాడు? గాఢాంధకారమందు నివాసము చేయువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. వెలుగులోంచి వచ్చిందా స్వరం, చీకట్లోంచి వచ్చిందా స్వరం కాదు. నువ్వు దేవుని జ్ఞానం, దేవుని ఉద్దేశాలు తెలుసుకుంటే స్వరం జంతువులో నుండి వచ్చిన గుర్తుపడతావు. పాపం ఆ ప్రవక్త గుర్తుపట్టలేకపోయాడు. గాడిద నుండి వచ్చిన హెచ్చరిక అతని వెర్రితనం అతనిని అడ్డగించిందంట. నా గొర్రెలు స్వరము వినాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ స్వరము వినడమే ఈ దినాల్లో చాలా అరుదైపోయింది. స్వరం వినడం అంటే శబ్దం వినడం కాదు. కొంచెం ఈ మాట జాగ్రత్తగా వినాలి. స్వరము వినడం అంటే శబ్దం వినడం కాదు. ఉదాహరణకి నా మాట క్లియర్గా వినబడుతుందిగా? రైట్. నేను కారులో వెళ్తున్నాను. బాబు, ఒక 1 కిలోమీటర్ తర్వాత కారును ఆపు అని కారు నడుపుతున్న తమ్ముడికి చెప్పాను. అతడు ఏదో ఆలోచనలో ఉన్నాడు. సరిగ్గా ఒక 5 నిమిషాల తర్వాత, అన్నా ఇంతకుముందు మీరు ఏదో చెప్పారు నాకు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, అతడు నా మాట విన్నాడా వినలేదా? అంటే అతనికి నా శబ్దం వినబడింది, కానీ నేనేం చెప్పానో గ్రహించలేదు తన మనస్సు. ఎందుకంటే తను వేరే ఆలోచనలో. అలాగే స్వరము వినడం అంటే దేవుని శబ్దం వినడం కాదు. స్వరం వినడం అంటే దేవుని ఉద్దేశం గ్రహించడం. ఈరోజు శబ్దం వినాలనుకుంటున్నాం మనం. ఎట్లాగా? నా కుమారుడా, నేనే నీ దేవుడైన యెహోవాను. నువ్వు ఈరోజు బయటికి వెళ్ళకు, నీ కాళ్ళు ఇరిగిపోతాయి అని దేవుడు చెప్పి మరి నిన్ను కాపాడాలని. నా కుమార్తె, ఇన్నాళ్ళు నీ చేసిన ప్రార్థన నేను విన్నాను. నీ కన్నిటికి ప్రతిగా ఇదిగో నేను ఫలం ఇస్తున్నాను అని దేవుడే స్వయంగా మాట్లాడితే వినాలని చాలా ఆశ కదా. కానీ మీకు విషయం చెప్తాను, నా దేవుడు శబ్దాన్ని మాత్రమే వినిపించాలనుకోవట్లేదు. ఆయన తన హృదయాలోచన మొత్తం మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి ఒక సందర్భం ఉంది. అపోస్తల కార్యంలో సరిగ్గా ఇప్పుడు నేను చెప్పిన లాంటి సందర్భమే అక్కడ మీకు కనబడుతుంది. 9వ అధ్యాయం, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అతనితో, అమ్మ మైక్ తీసుకున్నప్పుడు మాత్రం స్లోగా చదవండి. అతనితో ప్రయాణం చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. ఇప్పుడు మీరు చాలా అటెన్షన్ గా వినాలి. ఇక్కడ ఏం రాయబడిందంటే, అతనితో ప్రయాణం చేసిన మనుషులు స్వరం విన్నారు. ఓకే, స్వరం, కానీ ఎవరిని
చూడలేదు, విన్నారు కానీ చూడలేదు అనండి ఒకసారి. సరిగ్గా ఇదే సందర్భం మళ్ళీ అదే అపోస్తుల కార్యంలో రిపీట్ చేయబడింది. పౌలు తానే స్వయంగా చెప్తాడు. 22వ అధ్యాయం 9వ వచనం. ఒక్క నిమిషం అందరు తీద్దాం. 22వ అధ్యాయం 9వ వచనం. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని. ఇప్పుడు ఏమన్నాడు? నాతో ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడిన వాని స్వరము వారు వినలేదు. ఇక్కడ చూచిరి గాని వినలేదు అనండి. అక్కడ విన్నారు గాని చూడలేదు. ఇక్కడ ఇదేంటి? ఈ డిప్లొమాటిక్ ఇష్యూ ఏంటి ఇలా ఉంది? ఏం డిప్లొమాటిక్ కాదు, సరిగ్గా మనం చదవట్లేదు అంతే. దాన్ని మనం ఒక స్టేట్మెంట్ పాస్ చేసుకున్నాం ఏంటంటే విన్నారు కానీ చూడలేదు, ఇక్కడ చూశారు కానీ వినలేదు. అవును, అక్కడ ఏం విన్నారు ఏం చూడలేదు, ఇక్కడ ఏం చూశారు ఏం వినలేదు. చూస్తే క్లియర్ అయిపోతుంది. మళ్ళీ అక్కడికి రండి ఒకసారి. ఇక్కడ ఏమని ఉందంటే నేనే చదువుతాను. ఆ స్వరము వినిరి కానీ ఎవనిని చూడలేదు. వినడం ఏం విన్నారు? స్వరము విన్నారు కానీ ఎవరు కనబల్లా. ఓకేనా? ఇక్కడ ఏమని ఉందో తెలుసా? వారు ఆ వెలుగును చూచిరి. ఇక్కడ కూడా ఎవరిని చూడలా. ఆ వచనంలో ఉన్నది ఏమిటి? ఎవనిని. ఇక్కడ కూడా ఎవనిని చూడాల, చూసింది వెలుగును మాత్రమే. క్లియరా? తర్వాత ఏమన్నాడు? నాతో మాట్లాడు వాని స్వరము వారు వినలేదు. అక్కడ కూడా ఏముంది? వినలేదని ఉంది. అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. కాకపోతే ఇక్కడ ఏమంటాడంటే ఎవనిని చూడలేదు. మరి ఏం చూశారు? వెలుగును మాత్రమే చూశారు. క్లియరా? అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి. ట్యూబ్లైట్స్. అదేంటి అలా అన్నాను నేను? అంటే త్వరగా వెలగదు అని చెప్పండి ఒకసారి. ఎవరికైనా అర్థం కాలేదా? నువ్వు అంత మాట అన్నాక ఇంకా చెయ్యి ఎక్కడ ఎత్తుతాం సార్? ఎందుకు నేను ఆ మాట అన్నానంటే వినేటప్పుడు మీరు వేరే ఆలోచన చేస్తున్నట్లయితే 10 సార్లు చెప్పినా అర్థం కాదు. సేవకుడు ఎంత ప్రసవ వేదపడ్డా వృధా అయిపోతుంది. కొందరు ఇక్కడ కూర్చొని ఏవేవో ఆలోచిస్తారు. కొందరు తమకు నచ్చింది విందామని కూర్చొని నాకు నచ్చిన మాట ఎప్పుడు వస్తుందా, నాకు అనుకూలమైన పదం ఎప్పుడు వస్తుందా, నా కుటుంబానికి సంబంధించిన వాక్యం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు దేవుడు చెప్పేది అర్థం కాదు. నీకు నచ్చింది విందామని మందిరానికి రావద్దు. దేవుడు చెప్పింది విందామని మందిరానికి రా. అప్పుడు నీవు నీ కుటుంబం నిజంగా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు అనేకుల కోసం. నీకు నచ్చింది వినబడదు. ఇక్కడ దేవుడు చెప్పిందే నీకు వినబడాలి. నీకు దేవుడు చెప్పింది వినబడ్డా చాలు. నీకు నచ్చింది వినబడకపోయినా నీకు నచ్చింది నీ ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే ఆయనకు నచ్చింది ఎవరి మనసులో ఉంటుందో వారు సమృద్ధిలో ఉంటారు. ఎక్కడుంది ఈ మాట అంటే భక్తుడు అన్నాడు కృపాక్షేమములు. ఎందుకు? ఇతనికి ఆయన మనసులో ఉన్న మాట తెలుసు. దివారాత్రములు ఆయన మనసులోని మాటల్ని ధ్యానిస్తున్నాడు. ఆయన చిత్తానుసారమైన మనసు కలిగి పరిగెడుతున్నాడు. కాబట్టి కృపాక్షేమములు నా వెంట వచ్చును. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా అని చెప్పి అన్ని అడిగేస్తున్నాం. అడిగినవన్నీ ఇవ్వడు దేవుడు. అసలు మనం అడిగినవన్నీ దేవుడు ఇవ్వడు. ఎందుకంటే అడిగినవన్నీ మీకు ఇవ్వబడును అనే మాట లేదు బైబిల్లో. ఉందా? అన్నీ అడుగుతూ వెళ్ళొద్దు. అసలు నేను మీకు ఛాలెంజ్ ఇస్తాను. భక్తి జీవితానికి ఒక సవాల్. నేను మనుషులతో సవాల్ చేయను, ఎప్పుడు చేయలేదు. రండి తేల్చుకుందాం సవాలని సేవ ప్రారంభంలో చేశాను. సేవ ప్రారంభంలో ఉడుకు రక్తం. అప్పటికి అనుభవం చాలా తక్కువ. రండి తేల్చుకుందాం అన్నట్టుగా మాట్లాడేవాడిని. పరిశుద్ధాత్ముడు నన్ను గద్దించాడు. నేను అల్లరికి కర్తను కాదు. నువ్వు పోరాడేది మనుషులతో కాదు. వీరందరూ నేను ప్రాణమిచ్చి రక్షించుకున్న నా ప్రజలు. మీకు మీరే విరోధులైతే ఇల్లు నిలవదు. నేర్పించే విధానం, ఖండించే విధానం ఇది కాదు. కట్టుకునేటట్లు, వెలిగించేటట్లు ఖండించాలి, సరిచేయాలి. అదే జరగాలంటే అది ప్రేమతోనే సాధ్యం.
అమ్మ, నాన్న, అన్నదమ్ములు ప్రేమతోనే హెచ్చరిస్తారు, బుద్ధి చెప్తారు. మనం అందరం దేవుని ఇల్లు. నేను ఎప్పుడు అంటాను, డినామినేషన్ ఏదైనా, మినిస్ట్రీ ఏదైనా, సిద్ధాంతాలు ఏవైనా, యేసే నా దేవుడిని నమ్మి ఆయన రక్తంలో కడగబడ్డ వారు అందరూ నా కుటుంబమే. ఆమెన్. అందరూ నా కుటుంబమే. అవును, ఇప్పుడు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలనుకున్నారు. ఈ ప్లాస్టిక్ ఎందుకు చేస్తే బంగారం అర్పించవచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. మీకు విషయం తెలుసా, మీరు చిన్నపిల్లల్లాగా సంతోషంగా ఇష్టంగా తగ్గించుకొని చప్పట్లు కొట్టినప్పుడు కూడా దేవుని దృష్టి మీ మీదకి వస్తుంది. కానీ మీరు లేదు, నువ్వు బిగ్గరగా స్తుతించడంలో లాభం ఉంది. నీ పక్కనే సిగ్గుపడుతూ మొహమాట పడుతూ ఉండే వ్యక్తి కూడా నువ్వు స్తుతిస్తుంటే ఉలికిపడి నీతో కలిసి స్తుతిస్తారు. నీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. రెండవది, ఏదైనా వాక్యము సత్యం నీకు అర్థమైతే ఎవరు చెప్పకుండానే దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, నీకు దేవుడు అర్థమయ్యాడని సాతానుకు అర్థమైతే వాడు నీ మీద అధికారం చేయడానికి భయపడతాడు. ఆమేన్. స్తుతించు. నీ హృదయం చుట్టూన్న అజ్ఞానపు కోటలు కూలిపోయేటట్లు స్తుతించు. స్తుతించు. నీ తోటి వారందరూ వెలిగేటట్లు స్తుతించు. స్తుతించు. నీ స్వభావముకు పట్టిన చెదలు తొలగిపోయేటట్లు స్తుతించు. స్తుతిస్తూనే ఉండు. దివారాత్రములు స్తుతించడానికి కూడా ఇబ్బంది పడకు. స్తుతించు. నువ్వు ఎంత స్తుతిస్తే నీలో అంత ఖచ్చితంగా దైవ కార్యం జరిగే అవకాశం ఉంది. అయితే స్తుతించడంలో కూడా అర్థవంతంగా స్తుతించాలి. ఒకసారి ఓ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నీవే శక్తిమంతుడవయ్యా అంటే విశ్వాసులందరూ అవును ప్రభువా. ప్రభువా నీవు దయాళుడవయ్యా, అవును ప్రభువా. ప్రభువా నీవే పాపుల రక్షకుడవయ్యా అంటే విశ్వాసులందరూ అవును ప్రభువా. మనకు అలవాటు ఏంటి? అవును ప్రభువా. ఈయన ప్రభువా నేను మంచివాణ్ణి కాదయ్యా అంటే విశ్వాసులందరూ అవును ప్రభువా, అవును ప్రభువా. అంటే దేనికి అవును అంటున్నావు, ఎందుకు అవును అంటున్నావు, దేనికి హల్లెలూయా అంటున్నావు, దేవునికి స్తోత్రం అంటున్నావు, ఒకటి ఉంటుంది కదా. అలా కాకుండా అలవాటు అయిపోయి అవును ప్రభువా. ఒకసారి ఒక పాస్టర్ గారు, మనకు తెలిసిన ఆ బ్రదర్ కాళ్ళు విరిగిపోయినాయండి, మొన్నే బైక్ నుంచి పడి కాళ్ళు విరగొట్టుకున్నాడంట అంటే హల్లెలూయా అంటున్నారు. కాళ్ళు విరిగినాయంటే హల్లెలూయా ఏంట్రా? అలవాటు. ఒక ఆయన అయితే ఆమెన్ అంటున్నాడు, కాళ్ళు విరిగితే ఆమెన్ అంటే. సో మనం స్పృహలోకి వద్దాం. దేనికి ఆమెన్ అనాలో, దేనికి హల్లెలూయా అనాలో, దేనికి దేవునికి స్తోత్రం అనాలో మనం ఎరిగి నడుచుకోవడం. ఇట్లా చిన్న చిన్న విషయాల్లో కూడా మనం స్పృహ కలిగి ఉన్నాం అనుకోండి, పెద్ద విషయాలు మనకు అర్థమయ్యేటట్లు చేస్తాడు దేవుడు. ఆమేన్. మీరు అనండి ఒకసారి ఆమేన్ అని. నవ్వుతూ అనండి. ఆమేన్ కాదు, నవ్వుతూ ఆమేన్. చిన్నపిల్లలు ఎప్పుడు స్తుతి నేర్చుకోవాలి. ఆమేన్. వెరీ గుడ్. చూడండి, అక్కడ ఒక ఆవిడ ఉంది. ఆవిడ వయసు దాదాపు ఒక 80 సంవత్సరాలు ఉంటుందేమో. చిన్న బిడ్డలాగా నవ్వుతుంది. ఆ నవ్వు చూస్తే నాకు ₹1,00,00,000 ఇవ్వాలని ఉంది, కానీ లేవులే. సరే, మీరు ఇలాగే సంతోషంగా ఉందురుగాక. ఆరోగ్యకరమైన సంతోషం. మీకు తెలుసా, ప్రార్థన గదిలో దేవుని గ్రంథంలోని కొన్ని సంగతులు అర్థమవుతుంటే కూడా తనివి తీరా ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. ప్రభు నువ్వు బలి చేసావు, ఇక్కడ ఎంత తెలివిగా చేసావు, ఎంత వ్యూహంగా చేసావు, నువ్వు అర్థమయ్యావు ప్రభు నాకు ఇక్కడ అని ఆయన అర్థమైతే కూడా ఆనందం కట్టలు దించుకుని. మీకు ఎప్పుడైనా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? బైబిల్ చదువుకొని భలే జోక్ చేసావు ప్రభు నువ్వు ఇక్కడ. అసలు ఈ శత్రువుకి అసలు ఈ విషయమే అర్థం కాలేదు, ఎంత వ్యూహంగా ఈ కార్యం చేసావు అని దేవునితో బైబిల్ చదువుతూ ఆనందించిన గడియ ఏమైనా ఉందా మీ జీవితంలో? ఒకవేళ లేకపోతే ఇప్పుడు మళ్ళీ ప్రారంభించండి దేవునితో. ఊరికే పట్టినట్టు చదవద్దు. ఆ సంభవం, ఆ సిచ్యువేషన్లోనికి మనం కూడా వెళ్ళిపోదాం. దాన్ని డైరెక్ట్గా చూస్తున్నట్లే చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. ఆత్మదేవుడే మన చేయి పట్టుకొని నడిపించునుగాక.
బైబిల్లో చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. అవన్నీ పర్వతాల రూపంలో, కొండల రూపంలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నువ్వు కొండెక్కాలంటే ముందు అటు వెళ్ళడానికి మార్గం తెలియాలిగా. తెలియాలా? నీ వెలుగును సత్యమును నన్ను నీ పర్వతం దగ్గరికి నడిపిస్తాయంటాడు భక్తుడు. కాబట్టి మన ఐడియాలజికల్ ఎర్రర్స్ అన్నిటిని క్లియర్ చేసుకుంటూ మనం అక్కడ దాకా వెళ్ళాలి. లేకపోతే చిన్నప్పటి నుంచి మనం ఏమేమి విని విని అలవాట్లో ఉన్నామో దాన్నే కరెక్ట్ అనుకుని భ్రమలో ఉండిపోతాం. 10 మంది కన్యకలు ఎంతమంది నిద్రపోయారు? ఎంతమంది మెలకుగా ఉన్నారు? అది తొందరేలా విన్నారా? 5 అనేస్తున్నాం. కానీ వాస్తవానికి బైబిల్లో అసలు ఆ మాట లేదు. 10 మంది పడుకున్నారు. ఇలాంటివి 3000 మిస్టేక్స్ బైబిల్లో ఒకటి ఉంటే మనం ఇంకోటి నమ్మేస్తున్నాం. ఎందరో మహానుభావులు, భక్తులు ప్రాణం కంటే ఎక్కువ సేవ చేశారు. వాళ్ళు చేసిన సేవ ఫలితం ఈరోజు సంఘాలు ఇంత మర్యాదగా, పద్ధతిగా కనీసం నిలబడగలిగాయి. ఇంత ప్రేమ, దేవుని ప్రేమ సంఘంలో ఉంది. భక్తులను ఎవరిని మనం ఏమనడానికి సరిపోం. కానీ నేనేమంటున్నానంటే వారు భక్తి నేర్పారు, ప్రేమ నేర్పారు, మాదిరి చూపించారు, మనకు విశ్వాసం నేర్పించారు. వారు చూడలేని వాటిని, లేదా వారు గ్రహించలేని వాటిని, లేదా వారికి అర్థం కాని విషయాల్ని దేవుడు మనకు అర్థమయ్యేటట్లు చేసే అవకాశం ఎందుకుంది? వారి వల్ల భక్తి నేర్చుకున్నాం కాబట్టి. వారు మనకు భక్తి నేర్పకుండా మనం బుద్ధిమంతులమేమీ కాలేదు. వారికంటే మనం గొప్ప వాళ్ళమో జ్ఞానం గలవారమో అని కాదు. వారు నేర్పిన భక్తి వల్ల, వారు నేర్పిన విధానం వల్ల, వారిచ్చిన అభిషేకం వల్ల మనం వారికంటే శూరకార్యములు చేయగల శక్తి పొందాం. ఆమేన్. గురువు గారికి అర్థం కాని సంగతులు శిష్యుడికి అర్థమైతే గురువుకి జెలసీ వచ్చిందనుకో, అతన్ని ఏమనాలి? సౌలు ఆత్మ బట్టినోడు అనాలి. కానీ గురువు గారికి అర్థం కాని సంగతులు శిష్యునికి అర్థమైతే గురువుకు ఆనందం కలిగింది అనుకోండి, అతన్ని ఏమనాలి? పౌలు గారు అనాలి. ఎందుకంటే పౌలు ప్రతి ఒక్కరిని సంపూర్ణుని చేసి నిలవబెట్టాలనుకుంటాడు. అరే నీకు భలే అర్థమైంది నాన్న, శబాష్ అంటే మీరిచ్చిన అభిషేకం వల్లే గురువు గారు అంటాడు శిష్యుడు. ఆ బంధం ఉండాలి. ఆమేన్. ప్రత్యక్షత నుండి ప్రత్యక్షతలోనికి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పెద్దలందరూ, క్రైస్తవ నాయకులందరూ మహానుభావులే, కానీ వారందరూ మనుషుల్ని కట్టే పనిలో, నీతిమంతులుగా చేసే పనిలో, అభిషేకించే పనిలో, ప్రార్థన వీరులుగా చేసే పనిలో, భక్తిలో బలపరిచే పనిలో ఉండడం వల్ల ఈ చిన్న చిన్న మిస్టేక్స్ని చూడలేదు. ఇక్కడ నిందించాల్సిన ప్రస్తావనే లేదు. ఇంకా ఇలా ఆలోచిస్తే దేన్ని సరి చేసుకోకూడదు, దేన్ని మాట్లాడినా ఇంకొకరిని నిందించినట్టు అయిపోతుంది. ఎందుకంటే ఈ భూమి మీద సాతాను కొందరిని గురుగులుగా స్థాపించాడు కాబట్టి వాళ్ళు లేని అపార్థాలు పుట్టిస్తారు, సత్యమును అసత్యముగా మారుస్తారు, లేని ఉద్దేశాలు కల్పిస్తారు, లేని ఇంటెన్షన్ని క్రియేట్ చేస్తారు, మనుషుల్ని కించపరుస్తారు, అవమానిస్తారు, హేళన చేస్తారు. అపహాసకులు ఎప్పుడు భక్తులు కాదు. ఒకరిని అవమానించేవారు ఎప్పుడు భక్తులు కాదు, ఎప్పుడు నీతిమంతులు కాదు. ఎందుకంటే వారు తమకు తెలియని దాని గురించి మాట్లాడుతున్నారని యూదాపత్రిక 10వ వచనంలో ఉంటుంది. ఒకే అధ్యాయం కదా యూదాపత్రిక. స్వాభావికముగా తాము ఎరగని దాని గురించి మాట్లాడుతున్నారంట. ఇప్పుడు చెప్పండి, మనం ముందు స్వాభావికంగా కట్టబడుతూ, ఆ తర్వాత జ్ఞానంతో కట్టబడుతూ, ఆ తర్వాత ఆత్మతో నడుస్తూ సత్యము నుండి సర్వసత్యంలోనికి వెళ్ళాలి. సత్యము నుండి. కాబట్టి బైబిల్లో అందరూ కునికి నిద్రించిరని ఉంది. 5 పడుకున్నారనే మాటే లేదు బైబిల్లో. ఇలాంటి మిస్టేక్స్ అన్నమాట. బైబిల్ డైరెక్ట్గా కనబడే విషయాలే, పెద్ద మర్మములు కూడా కాదు, చూస్తే అర్థమైపోతాయి. బైబిల్లో ఆత్మ ఫలములు అనే బహువచనం లేదు, ఫలం అనే ఏకవచనం ఉంది. కానీ మనం పలికేటప్పుడు ఫలములు అనేస్తాం. అట్లా సున్నైనను పొల్లైనను పోకూడదంటే మనం ఏకంగా ఉద్దేశాన్ని మార్చేస్తుంటాం. దేవుడు ఫలం అన్నాడు అంటే 9 తత్వములు కలిగిన
ఒక్క ఫలం, అది ప్రతి వ్యక్తిలో ఫలించాలి అనే ఆలోచన దేవునిది. ప్రైజ్ ది లార్డ్. ఇంకో పెద్ద మాట చెప్పనా, ఆ ఫలం మనం ఫలించలేం, పరిశుద్ధాత్ముడే మనలో ఫలింపజేస్తాడు దాన్ని. పరిశుద్ధాత్ముడు మనలో ఫలింపజేయాలంటే మనం ఆయనకి అనుకూలంగా మారాలి. ఈరోజు నేను మార్చుకోవాల్సింది ఏదైనా నా ముందుకు వస్తే నేను వెంటనే మార్చుకోవడానికి సిద్ధపడాలి. అలా చనిపోయే లోపు మనలో మ్యాక్సిమం అన్ని మార్చేసి మనల్ని క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి తీసుకెళ్తాడు ఆయన మనల్ని. అందుకే ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. ఇదే స్లోగన్తో పనిచేస్తున్నా నేను గడిచిన 19 సంవత్సరాలుగా. నేర్చుకుందాం, మార్చుకుందాం. ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. ఎందుకంటే భక్తులకు ఆయన యందు భయము భక్తి కలిగిన వారికి దేవుడు ఆయన మర్మములు బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ భక్తి జీవితం ఎక్కలేని ఎత్తైన కొండ కదా. దీంట్లోకి ఎక్కాలి అంటే అంత సులువైన విషయం కాదు. దేవుడే మన చేయి పట్టి ఎక్కిస్తే తప్ప మనం ఎక్కలేం పైకి. మనం దేవుని చేయి పట్టుకుంటే ఎక్కుతామంటే అది కుదరదు. ఎందుకంటే మనం ఆయన చేయి విడిచిపెట్టేస్తాం, భయపడి పడిపోతాం. మనం ఆయన చేయి పట్టుకున్నప్పుడు ఆయన ఎక్కించడు, ఆయనే మన చేయి పట్టుకున్నప్పుడు ఎక్కిస్తాడు. ఇప్పుడు ఆయనకి మన చేయి పట్టుకోవాలనిపించాలి, ఆయనకి మన చేయి పట్టుకోవాలనిపించాలి. అందుకే నేనేమంటానంటే స్వాభావికంగా మనం మారుదాం, రూపాంతరం చెందుదాం. మీరు చెప్పండి, మనం అందరం ఒకప్పుడు మంచి వాళ్ళమా? ప్రాచీన స్వభావం మనది మంచిదా? చిన్నప్పటి నుంచి మనం మంచి వాళ్ళమా? రోజులు గడుస్తున్న కొద్దీ మనకు బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, స్వభావం మారింది, ఆలోచన విధానం మారింది. భక్తిలో కొనసాగుతున్న కొద్దీ పరివర్తన చెందుతున్నాం. మీకు తెలుసా, మనం అందరికీ మంచి వాళ్ళంగా కనబడం. మన బంధువులకి మనం చాలామంది నచ్చుతామా? మరి ప్రపంచం మొత్తానికి మీరు నచ్చుతారంటే ఎలా నిజం అవుతుంది? ప్రపంచం అంతా మిమ్మల్ని ఎలా పొగుడుతుంది? తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కొందరికి పచ్చకళ్ళ కామెరలు వస్తాయి. అదేనా పచ్చ కామెరలా? ఓకే, తిట్టడం రాదు బ్రదర్ అసలు. అదే ప్రాబ్లం వచ్చేసింది. 13 సంవత్సరాల చిన్న వయసులో లోకంలో కలిసిపోవాల్సిన నేను దేవునిలో కలిసిపోయాను. 13 సంవత్సరాల చిన్న వయసులోనే సేవకు వచ్చేసాను. లోకంతో కనెక్షన్ చాలా తక్కువ. స్నేహితులతో, బంధువులతో, అందరితో కనెక్షన్ చాలా తక్కువ. వాళ్ళు తిట్టుకుంటారు, వీడెప్పుడు మాతో కలవడు అని. ఏం చేద్దాం? ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం దొరుకుతుంది. కానీ నేను చెప్పనా, కూర్చోరా నాన్న, నువ్వు ఇప్పటికే 3 సార్లు తిరిగావు, పైగా కెమెరాకి అడ్డుగా నీ తలకాయ ఒకటి. ఎవరైనా ఇట్లా లేచినప్పుడు మధ్యలో వంగి వెళ్ళాలి. ఓకే, వంగి వెళ్ళమన్నాను కదా అని చెప్పేసి వెనకాల చివరిలో ఉన్న వాళ్ళు కూడా వంగక్కర్లా. అందరికీ ఆజ్ఞ ఒకేలాగా వర్తించదు. స్థలమును బట్టి, పరిస్థితిని బట్టి అది మారుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ సూత్రం చాలాసార్లు బైబిల్లో మన భక్తి సాధనలో ఉపయోగపడుతుంది మనకు. అది సరే, ఏం చెప్పాను నేను ఇంతకుముందు? కాదకండి, ఇప్పుడు కూర్చోరా అనేదానికి ముందు అది చాలా చిన్న వయసులో అట్లా వచ్చాను. మనం బంధువులకి నచ్చం, పెళ్ళికి వెళ్ళను, ఫంక్షన్కి వెళ్ళను, ఎవరు తెలీదు, వాళ్ళు తిట్టుకుంటారు, వాడు మనతో కలవడు, వాడికి గర్వం అంటారు. నాకు గర్వం అన్న సంగతి వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు కదా. వాడు మనతో అసలు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కలిసే లేడు, వాడికి గర్వం అంట. ఇదేం స్టేట్మెంటు? ఒకసారి ఒక పెళ్లిలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మనుషుల స్వభావం ఎలా ఉంటుందో చెప్తున్నాను, అందుకే మీకు వాక్యం అర్థం అవడానికి ముందు ఇది చెప్తున్నాను. పెళ్ళికి వెళ్ళాను. నాకు తెలిసి ఇప్పటికి దాదాపుగా ఒక 16 సంవత్సరాల క్రితం ఎప్పుడో అనుకుంటాను. ఫొటోస్ వేయరు కదా, పేపర్ దాని మీద పేరు మాత్రమే ఉంటుంది. నేను సేవ చేసే దగ్గర నుంచి అదొక 200-300 కిలోమీటర్లు. వెళ్ళిన తర్వాత కూర్చున్నాను. అదొక పల్లెలో జరుగుతుంది. ఒక సేవకుడు తన కుటుంబంలో వివాహం చేస్తున్నాడు.
నాతో చిన్న సందేశం ఇప్పించమన్నాడు. నాకు అప్పుడు పెళ్లి కాలేదు. నేను అన్నాను, నాకు అంత అనుభవం లేదండి, పెళ్లి గురించి నేనేం చెప్తాను, పెద్దలు ఉంటారు కదా, నన్నెందుకు పెళ్లి వాక్యానికి పిలుస్తున్నారు అన్నాను. ఆయన అన్నాడు, లేదు లేదు, మీరు చాలాసార్లు సంఘమును గూర్చి క్రీస్తుని గూర్చి మాట్లాడారు కదా, అది మాట్లాడండి చాలు. వివాహము క్రీస్తుకు సంఘానికి మధ్యలో ఉన్న సాదృశ్యం అన్నారు, అదే మాట్లాడండి, మేము అదే వింటాం. హెచ్చరికలు బుద్ధి మాటలు చెప్పడానికి పెద్దలు ఎందరో అనుభవజ్ఞులు ఉంటారు, కానీ వాక్యపు రుచి చూపించండి, వాక్యపు లోతు చెప్పండి చాలు అన్నారు. వెళ్ళాను. చాలా ఉక్కపోత. చెట్టు కింద చాలామంది కూర్చొని ఉంటే అక్కడ ఒక చైర్ వేయమన్నాను. వాళ్ళ మధ్యలో ఒక చైర్ ఖాళీ చేసి నన్ను కూర్చుని పెట్టారు. ఇటు ఒక 10-15 మంది, ఇటు ఒక 10-15 మంది ఉన్నారు. చుట్టూ చెట్టు దగ్గర కూడా నిలబడి ఉన్నారు చాలామంది. నా పక్కన కిరణ్ పాల్ అంట, ఎక్కడి నుంచో పిలిచారు వాక్యం చెప్పడానికి. మంచోడే కాదంట, గర్విష్ఠంట, చాలా ఎక్కువ కోపం అంట. అని చెప్తున్నాడు. అటు ఉన్న వాళ్ళతో చెప్తూ, తెలుసా బ్రదర్ కిరణ్ పాల్ అంటున్నాడు నన్ను. ఏంటి ఆ సౌండ్ ఏంటి? ఆ సౌండ్ ఏంటి? పాట సౌండ్ ఏంటండి? ఆపండి ఆపండి. హలో, మీకేంటి మళ్ళీ సీసీటీవీ అదే? ఇటు చూడ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారుగా. ఇటు చూడండి. బాబోయ్, మీరు చాలా తెలివైన వాళ్ళు, నిజంగా మాకంటే మీరే తెలివైన వాళ్ళు. ఒకసారి సభలో ఇలాగే మీరు అటు ఇటు చూడొద్దు అంటే అందరూ మాట ఇచ్చారు, చూడం సార్ ఇప్పటి నుంచి తల తిప్పమంటే తిప్పమన్నారు. నాకు మెసేజ్ చివర్లో అలా కొంచెం పొడి దగ్గు వస్తుంటే, ఆ చివర్లో కూర్చుని ఒక పాస్టర్ గారు బాటిల్ తీసుకొని స్టేజ్ ఎక్కుతూ ఇలా చివరికి వచ్చి పైకి వస్తుంటే నాకేం మాట ఇచ్చారు అందరూ? తల నిజంగా తిప్పలేదు, తల తిప్పకుండా కళ్ళు తిప్పేస్తున్నా. ఎంత తెలివైన వాళ్ళు చూడండి. మీ దగ్గర ఎప్పుడు ప్లాన్ బి ఉంటుంది. మేమే అమాయకులం, మీకేం తెలియదు అనుకుంటాం. ఇప్పుడు కూడా హల్లెలూయా చెప్తారా? కొందరికి ఎక్కువ నవ్వొస్తే కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. జోక్ చేసినప్పుడు అంటే వాళ్ళు ఎక్కువ స్తుతి చేయడం అలవాటు వారికి, మంచిదే. నవ్వినా ఏడిచినా నీ తలంపులే అని ఒక భక్తుడు పాట రాశాడు. చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడో దాన్ని పాడినట్టు, 18 years బ్యాక్ ఎప్పుడో విన్నాను నేను ఆ పాట. నేను నవ్వినా ఏడిచినా నీ తలంపులే, నన్ను కొట్టినా తిట్టినా నీ తలంపులే, నేను బ్రతికినా మరణించిన నీ తలంపులే అని రాశాడు. సరే, ఏం చెప్పాను? వెరీ గుడ్. వస్తానండి, మీరు చెప్పినట్టు 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా వస్తాను. రైట్, మీ ఆసక్తి అలా ఉంది. ఆమేన్. ప్రొద్దున నుంచి పెద్దలు అడుగుతుంటే నేను నోరు తెరిచి ఒక మాట చెప్పలేదు. శివాజీ గారు అడిగారు, పెద్దయిన అడిగారు, 3 నెలలకు ఒకసారి మీరు ఇక్కడికి రావాలి, వస్తారు అని చెప్తుంటే నేను ఏం చెప్పట్లా, నవ్వుతున్నాను, చేయెత్తుతున్నాను, కానీ ఏం చెప్పట్లా. వెళ్ళేలోపు ఏదైనా ఒక మాట చెప్పకపోతే అది నిజంగానే అమర్యాదగా ఉంటుందని నా మనసులో ఒక ఇంత భయం ఉండింది. కానీ నాకు నేను స్పందించకుండా దేవుడే స్పందించేటట్లు చేశాడు. మీ ఆసక్తి, ఆమేన్. అంతే, ఆశగల ప్రాణం ఏదోలాగా చేస్తాడు ఆయన, ఆయనే గెలుస్తాడు ఎప్పుడు. ఆమేన్. నిజంగానే దేవుని చిత్తానుసారంగా నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇంకా బలపరచడం, మిమ్మల్ని ఆశీర్వాదంగా మార్చడం, మిమ్మల్ని ఒక ఉద్యమ శక్తిగా మార్చడం, 1000 మందికి నూతన బలంగా మార్చడం ఒకవేళ దేవుని చిత్తమైతే తప్పకుండా అలాగే జరుగునుగాక, ఆత్మదేవుడే జరిగించునుగాక. నా పక్కనే కూర్చొని ఆ రోజు, మీకు తెలుసా కిరణ్ పాల్, ఎప్పుడేం చూసారా?
నేనన్నాను, ఆయన అలాంటి వాడు, కోపిష్టి, గర్విష్టి, అవన్నీ మీకెవరు చెప్పారు బ్రదర్ అంటే, మా అన్నయ్య చెప్పాడు అన్నాడు. అన్నయ్యకి ఎవరు చెప్పారు? ఇంకెవరో చెప్పారు. ఇంకెవరికో ఎవరు చెప్పారు? ఇంకెవరెవరో చెప్పారు. ఇలా ఉంటుందన్నమాట. చెప్పాను కదా సాతాను గాడికి కొరియర్ ఆఫీసులు ఉన్నాయని. వాడికి కొరియర్ ఆఫీస్లో కొరియర్ బాయ్స్ అనమాట మనం అందరం. ఒకరి నోట్లోంచి మాట ఇంకొకరికి అలా పంచుతూనే వెళ్ళిపోతాం, తప్పొప్పుల గురించి ఆలోచన లేకుండా. కొద్దిసేపు గడిచిన తర్వాత ఆయన నా గురించి కదా, ఇంకా 10 మంది, అదిగో వాడు కూడా, ఈవిడ కూడా అని మాట్లాడుతూనే ఉన్నాడు. వాడికి ఎవడన్నా కామెంటరీ జాబ్ ఇచ్చాడా? అదే పనిలో ఉన్నాడు. నేనన్నా ఇతను కరెక్ట్ పర్సన్ కాదు, ఇలాంటి వ్యక్తి సంఘంలో ఒకడు ఉంటే చాలా సంఘం అంతా చెడిపోతుంది అనుకున్నాను. కొద్దిసేపటికి కిరణ్ పాల్ గారు మన మధ్యలోనే ఉన్నారు. ఆయన దాదాపుగా అరగంట పైబడి ఇక్కడే వచ్చి కూర్చొని ఉన్నారు, ప్రజల్లోనే ఉన్నారు. ఆయన వస్తారు, వాక్యం చెప్తారు అంటే లేస్తున్నాను నేను. అప్పుడు ఇదేం షూటు ఇదేం లేదు, ఉట్టిగా వైట్ అండ్ వైట్. నేను చెప్పాను కదా ఎప్పుడు వైట్ అండ్ వైట్, వైట్ ప్యాంటు వైట్ షర్టు లేదా వైట్ లాల్చి, అట్లాగే ఉండేవాడిని నేను. అప్పుడు 8:30 గంటల ప్రార్థన, సాయంత్రం అంతా ఏదో ఒక రాత్రి ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి సభ లేదా సువార్త. ఉదయం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ప్రార్థన, సాయంత్రం నుంచి రాత్రి వరకు సువార్త, రెండోది రాత్రులు ఏదో ఒక ఇంట్లో ప్రార్థన. అలా 700 పైచిలుకు గ్రామాలు తిరిగాను నేను. 700 పైచిలుకు గ్రామాలు తిరిగాను. సైకిల్ పైన, కాలినడకన, ఆటో, ఎన్నోసార్లు బస్ స్టాండ్స్లో పడుకున్నా నేను. ఎన్నోసార్లు బస్ స్టాండ్లో పేపర్ బండ్ల కోసం ఎదురు చూస్తూ పడుకునేవాడిని. బస్సులు ఉండేవి కాదు. 3 గంటలకు, 2 గంటలకు, 4 గంటలకు పేపర్ బండ్లు వస్తాయి, బొలోరో లాంటివి. దాంట్లో ఎక్కి ఒక చోట నుంచి ఇంకో చోట డ్రాప్ చేస్తాడు, మళ్ళీ అక్కడ ఇంకో బస్ కోసం వెయిట్ చేసి అక్కడ నుంచి ఇంకో చోట దిగి, లేదంటే లారీ దొరికితే లారీ ఎక్కి, అలా ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాం. దాదాపుగా నాకు తెలిసి ఒక 7-8 సంవత్సరాలు అదే పనిలో కష్టపడ్డా నేను. ఆ తర్వాత ఈ 11-12 సంవత్సరాలుగా దేవుడు నన్ను దేశ విదేశాలు తిప్పి, అనేక రాష్ట్రాలు తిప్పి వాడుకున్నాడు. సింపుల్గా అనేస్తారు, బాగా ఎదిగి వాడబడుతున్న సేవకుని చూస్తే ఆయనకి ఏంటండి, ఆయనకి ఏం తక్కువ అండి, మన కష్టం ఆయనకి ఏం తెలుసండి, మేము రోడ్డున పడి సువార్త సేవ చేసే వాళ్ళ బాధలు ఆయనకి ఏం తెలుసు, ఇలా మాట్లాడిస్తుంటారు చాలామంది. ఒకరోజు నిన్ను కూడా నీ యథార్థతను బట్టి, నీ కష్టాన్ని బట్టి దేవుడు హెచ్చిస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది, ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది, ఎంత చెట్టుకు అంతే గాలి ఉంటుంది. మీకు తెలుసా, ఒక పెద్ద గాలి వస్తే పెద్ద చెట్టు అయినా పడిద్ది కానీ చిన్న చెట్టు పడదు. అది అలా వంగి మళ్ళీ లేచిద్ది. ఇది నవ్వుకుంటుంది పెద్ద చెట్టు పడిందని. నువ్వు పెద్దగా అవుతావుగా మెల్లిగా, అప్పుడు తెలిసి వచ్చింది నీకు కూడా. కాలం అన్నిటిని నిరూపిస్తుంది. చెప్పాను కదా మార్నింగ్, భక్తి సాధన ఎప్పుడు కాలంతో పాటు కొనసాగాలి. చాలా ఓపిక అవసరం, చాలా ఓపిక అవసరం. నాకు కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలని మీరు ప్రార్థనలు చేస్తారు. గర్భవతి అవ్వగానే గట్టిగా గుద్ది బయటికి నెడితే వచ్చేస్తుందా బిడ్డ? ఎన్ని రోజులు ఓపికతో ఉండాలి? ఏమండి నేను 3 నెలల నేను ఆగలేను, ఇప్పుడే నా బిడ్డను చూడాలని ఎక్కడ చూస్తావు? ఓపిక కావాలి. ఒక కొత్త సృష్టి బయటికి రావడానికి ఓపిక కావాలి. ఒక కొత్త కార్యం జరగడానికి ఓపిక కావాలి. ఆమెన్. ప్రతిదానికి సమయం కలదు, ఏదైనా సమయంతోనే ముడిపడి ఉంది. మీరు చెప్పండి, ఆయన భూమి మీదకి రావడానికి కాలం పూర్తయినాకే వచ్చాడా లేదా? ఆయన కాలం పూర్తయ్యే వరకు ఉన్నాడా లేదా? మళ్ళీ కాలం పూర్తయితేనే వస్తాడా లేదా? సమయం జరిగేటట్లు, సమయానికి అనుకూలంగా అన్ని నెరవేరేటట్లు చేశాడా లేదా? మరి మనం ఏమిటి ఇంత స్పీడ్గా ఉన్నాం? ప్రార్థన చేసుకోగానే వచ్చేస్తా సార్, ఏమైనా కడబడిందా సార్, నా గురించి ఏమైనా విడబడిందా సార్, మీకు నా గురించి మీకు ఏమనిపిస్తుంది సార్? నాకేమనిపిస్తుందంటే నీకు షుగర్ ఎక్కువైందని అనిపిస్తుంది. మీకు చాలా బాగా అర్థమైపోతుందండి. అలా అంటే బాగోదని ఇలా అన్నా. ఏమన్నా అర్థమైందా? అందుకే ఆగట్లేదు, తొందర ఎక్కువ. భక్తి సాధన ఎప్పుడు అలా కాదు. అనుభవం, పరిశుద్ధాత్మని సహవాసం, మనలో మార్పు, అనుభవ జ్ఞానం. నేను తొందరపడ్డ సందర్భాలు ప్రారంభంలో ఉన్నాయని చెప్తున్నానుగా.
చిటికేసి పిలవడం అదంతా తెలియక తెలుస్తూ వచ్చిన కొద్దీ చాలా మారాయి. సంఘం ముందు కూడా ఇదిగోండి ఈ విషయంలో నేను పొరపాటు బోధించాను, ఈ విషయంలో ఈ పద్ధతి సరిగ్గా లేదు, తప్పుగా మనం దీన్ని అర్థం చేసుకొని తప్పుగా ఇన్నాళ్ళు చేసాం, దీన్ని ఇక మీదట వాక్యానుసారంగా ఇలా సరి చేసుకుందాం అని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి నా ప్రారంభ సేవలో. అప్పుడు సంఘం కూడా యథార్థంగా ప్రతి విషయాన్ని నేను సరి చేసుకుంటే నేను సరి చేసుకుంటాను, సంఘం అంతా సరి చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఆమేన్. కొందరు ఉంటారు వాళ్ళకు ప్రథమమైన స్థానం ఇవ్వలేదని జెలసీగా ఫీల్ అవుతారు, కోరాహుల్లాగా లేని వార్తలు పుట్టించేస్తారు, అపనిందలు వేస్తారు. పోతిఫర్ భార్యల్లాగా కూడా చాలా మంది ఉంటారు. ఏం చేద్దాం, ఏం చేయగలం? ఓపికతో ఉంటే యోసేపులాగా గెలిచొస్తాం. దేవుని నమ్ముకుందాం. ఏం చెప్పట్లవి? దేవుని స్తుతించాలంటే స్తుతిస్తే పూర్తిగా స్తుతిద్దాం, సగం సగం వద్దు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సాతానుకు భయం పుట్టేటట్లు స్తుతి చేయాలి సంఘం. మీకు తెలుసా, మౌనంగా ఉండి స్తుతి చేసే టైం ఉంది, ఆర్భాటించి స్తుతి చేసే టైం ఉంది, సంగీతంతో స్తుతి చేసే టైం ఉంది, మనసుతో ఆరాధన చేసే స్తుతి కూడా ఉంది. ఆమేన్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్నదమ్ములకు సంగీతం ఇష్టం లేదు, వాళ్ళు మనసుతో ఆరాధన చేద్దామంటారు. సో మనం కూడా ఒక్కొక్కసారి ఏం చేయాలి, మందిరంలో సంగీతం ఆపేసి మనసుతో కూడా ఆరాధన చేయాలి. సంగీతం ఆపేయడం అంటే మేము ఆరాధనలో చేస్తాం అలాగా. ఒక 10 నిమిషాల పాటు సంగీతం అంతా ఆపేసి అందరూ మనసారా దేవుణ్ణి చేతులెత్తి ఆరాధించుకుంటాం. ఎందుకంటే అలా కూడా ఆరాధన చేయాలి, ఇలా కూడా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మనం అందరిని అపార్థం చేసుకోవడం కంటే వారిలో ఉన్న మంచి ఆలోచన, మంచి బోధ, మంచి ఉద్దేశాన్ని కూడా గుర్తిద్దాం. అందరిలో ఒక్కొక్క సత్యం ఉంది, అందరిలో ఒక్కొక్క గొప్పతనం ఉంది. అందరూ ఒక్కొక్క కోణంలోనే దేవుణ్ణి అర్థం చేసుకున్నారు. సమస్య ఏమిటంటే అన్ని కోణాలు అర్థం చేసుకోవట్లే. మనం అన్ని కోణాలు అర్థం చేసుకునేటట్టు ఆత్మదేవుడే సహాయం చేస్తాడు. ఆమేన్. ఆమేన్ అన్న వారిని దీవించు ప్రభువా అంటారు. సంఘం అంతా కలిసి స్తుతించడం అవసరం, అందరూ ఖచ్చితంగా ఏకీభవించాలి. ఆమేన్. సరిగ్గా పెళ్లి దగ్గర కదా ఉన్నాను నేను. నన్ను అక్కడికి పిలిచారు. నేను లేచి వెళ్తుంటే ఆగాగు కిరణ్ పాల్ గారు వస్తారు చూపిస్తాను అంటున్నాడు నన్ను. నేనన్నా సరే నేను అక్కడికి వెళ్ళి కొంచెం నీళ్ళు తాగి వస్తాను, చూపించొచ్చులే అన్నాను. వెళ్ళి కొంచెం వాటర్ ఉన్నాయని అడిగితే ఇచ్చారు, కుండలో నీళ్ళు తీసి తాగాను. పైకి ఎక్కాను, మెట్లు ఎక్కి స్టేజ్ మీదకి వచ్చేసరికి కిరణ్ పాల్ గారు నన్ను పరిచయం చేసి ఒక ఫ్లవర్ ఇచ్చారు నా చేతికి. బొకే కాదు అది, ఒక రోజ్ ఇచ్చారు. తీసుకున్నాను. మైక్ ఇచ్చారు, వైర్ మైక్ అనమాట. నేను దాన్ని అలా సర్దుకొని ఫస్ట్ నా చూపు ఎడబడింది తెలుసా, ఆ చెట్టు కింద వాడి మీద పడితే వాడు లేడు అక్కడ, గయప్ లేడు ఇంక అక్కడ. ఎక్కడున్నాడో వీడిని వెతుక్కోవాలి, ఖచ్చితంగా వాడితో మాట్లాడాలి అని అనుకున్నాను. ఆ రోజు ఒక 20 minutes ప్రసంగం. పెళ్లి ప్రసంగం అంటే ఇంకా అరగంటల కంటే ఎక్కువ చేయకపోవడం మంచిది, మళ్ళీ మన పెళ్లి చేస్తారు డబల్, ఎందుకులే అని చెప్పేసి 20 minutes మాట్లాడాను. అందరూ చాలా ఎంజాయ్ చేశారు. పెళ్లిలో కూడా నేను 3 చేస్తాను: సువార్త, నియమము, వాక్య జ్ఞానం. ఈ 3 ప్రకటించేస్తాను. కట్టే కొట్టే తెచ్చాను. కొన్నిసార్లు అది 40 నిమిషాలు అవుతుంది, గంట కూడా అవుతుంది. ప్రజలు ఎవరు కదలరు. పెళ్ళికి వస్తే క్రీస్తు నెరగని వాళ్ళు కూడా చాలా మంది కూర్చొని ముచ్చట్లాడుతూ ఉంటారు కదా. దేవుని మహాకృప, నేను వేదిక ఎక్కిన 5 నిమిషాలకు మొత్తం అంతా సైలెన్స్ అయిపోతుంది, పిన్ డ్రాప్ సైలెన్స్. ఇక్కడ నాతో పాటు వచ్చిన వాళ్ళు దాన్ని అనుభవించి, అన్న ఎలా సాధ్యం, పెళ్లిలో ఇంత సైలెన్స్గా వాక్యం ఎలా వింటున్నారు? ఆత్మదేవుడు పని చేస్తే అలాగే జరుగుతుంది. ఆమేన్. ఆత్మదేవుని కార్యమే జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సేమ్ అలాగే మీ ఇంట్లో కూడా జరగాలి. ప్రార్థన అనగానే మీ చిన్న చిన్న పిల్లలు కూడా సైలెన్స్ అయిపోవాలి. ఆత్మదేవుని బతిమాలండి, ఆయన సహాయం చేస్తాడు. మీ బంధువుల్లో కూడా అరే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మనం సైలెన్స్ ఉండాలని వాళ్ళకు కూడా అర్థం కావాలి. అంత కార్యం జరగాలంటే ఆత్మదేవుని బతిమాలుకోవాలి, ఆయన వేడుకోవాలి, ఆయన అద్భుతం చేస్తాడు. ఆమేన్.
ఆ వాక్యం చెప్పేసిన తర్వాత ఈ అబ్బాయి ఎక్కడున్నాడో వెతుక్కుంటుంటే ఆ మూలను ఒక దగ్గర 4-5 నిల్చున్న చోట ఆ, భోజనం చేస్తున్నాడు. నేను సైలెన్స్కి వెళ్ళి బ్రదర్ అని చేసా. ఉలిక్కిపడ్డాడు. అన్నా అంటే మాట తడు. కూల్ టెన్షన్ పడుకో అన్న, మీరని తెలియదు, నేను తెలియకపోతే అది చెప్పేస్తావా అన్నా. సారీ అన్న. ఏం సారీ? ఎంతమందికి చెప్పుంటావు ఇలాగా? ముందే డస్ట్బిన్ మైండ్ సెట్లు ఎక్కువ ఈ భూమి మీద. ఏది వేస్తే అది మోసుకొని తిరిగే వాళ్ళు ఎక్కువ, ముందు వెనక తెలియకుండా. అందుకే పౌలు అన్నాడు, కుక్కల విషయమై 2 స్వభావాలు, వాంతి చేసి తినే కుక్కలు ఉన్నాయి, అనవసరంగా మొరిగే కుక్కలు ఉన్నాయి. ఈ స్వభావాలు అలాంటివి. 10 కుక్కలు అరుస్తుంటే ఏదైనా కుక్కను ఎందుకు అరుస్తున్నావంటే నాకేం తెలియదు, ఆ కుక్క అరిసినందుకు నేను అరిశానంటది ఆ కుక్క అరిసినందుకు. చూడండి, ఇక్కడ ఒక 2 కుక్కలు అరిస్తే ఓ పక్క వీధి నుంచి అన్ని అలా తోకొప్పుకుంటూ వచ్చి అరుస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఏంటి నిజమేంటి అబద్ధం ఏంటి తెలుసుకోరు. ఏం లాభం? అలా ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ మాట్లాడే వాళ్ళతో ఆత్మదేవునితో ఎలాంటి సంబంధం లేదు వారికి. వారిని దేవుడు ఉమ్మివేస్తాడు తొందరలోనే. ఎందుకంటే మీ వల్ల అనేకుల హృదయాలలో చేదు నాటబడుతుంది, అబద్ధం, తప్పు, ద్వేషం, దూషణ నాటబడుతుంది. వద్దు, అది భక్తి సాధన కాదు. ఏం తెలిసినా ఏం తెలియకపోయినా, ఏమనిపించినా ఏమనిపించకపోయినా, నేను మాట్లాడితే ఆ మరియను రాళ్లతో కొట్టి చంపుతారు, ఆమెను నిందించొద్దు అని సైలెన్స్గా వేరే చోటికి వెళ్ళిపోవాలనుకున్నాడు యోసేపు. నిందించనొల్లక. అది నిజమైన వ్యక్తిత్వం అంటే, దేవునికి నచ్చిన వ్యక్తిత్వం కదా. యోసేపు పోతిఫర్ ఇంట్లో అధికారిగా ఉన్న యోసేపు ఒక్క మాట నోరు తెరిచి జరిగింది మాట్లాడితే యోసేపు నిరూపించబడతాడు. కానీ అలా మాట్లాడితే యజమాని పరువేమవుతుందో. ఆయన తన భార్య కంటే ఎక్కువ నన్ను నమ్మి నాకు అధికారాలు తాళపు చేతులు ఇచ్చాడే. నో, దేవుడే నిరూపిస్తాడు. నేను అసలు ఇప్పుడు మాట్లాడినని నింద మీదేసుకుని జైల్లో కూర్చున్నాడు. ఎవరిని నమ్మి? మనం ఆయన్ని నమ్మంగా, మనం మన నోటిని నమ్ముకుంటాం. మనం తిరిగి ఇంకో మాట అనే వరకు గ్యాస్ ట్రబుల్ తగ్గదాయే. అందరికీ బుడ్డీలకు బుడ్డీలు గ్యాస్ ట్రబుల్, ప్రతి ఒక్కడికి గ్యాస్ ట్రబులే. చిచ్చి ఎంత నీచ స్వభావమో చూడండి. నోరు వాడకపోతే ప్రశాంతంగా ఉండదు. నన్ను అంటావా? నేనేమనుకున్నావు? అనుకోవడానికి ఏముంది? నువ్వు ఆఫ్టర్ ఆల్ ధూళి కంటే నువ్వు తక్కువ. సింపుల్గా చెప్పనా, ఈ మధ్య చాలా సభల్లో ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీకు ఇస్తాను. ఆ తర్వాత మరలా ఈ పౌలు ఇక్కడ ఎందుకు ఈ మాట అన్నాడో వివరిస్తానే. ఇది మర్చిపోవద్దు, మనం ఇక్కడికి రావాలి మళ్ళీ. ఎందుకంటే ఇన్ని విషయాలలో మన మైండ్ సెట్ సరిచేయకపోతే అసలు దేవుని వాక్య మర్మములు అర్థమైనా వ్యర్థమైపోతాయి. ఎందుకంటే వాక్యము వింటే కాదు, జీర్ణం అవ్వాలి. ఈ జీర్ణం అయ్యేటట్లు చేసేదే పరిశుద్ధాత్ముడు. అందుకే చూడండి, పేతురు నోరు తెరిచి అంటాడు, నువ్వు జీవము గల దేవుని కుమారుడు. వెంటనే యేసుప్రభు అంటారు, ఈ విషయం నీకు పరలోకముందున తండ్రి బయలుపరిచాడు. మనుషులు ఎవరు నీకు దీన్ని బయలుపరచలేదు. అతనిలో కొంచెం దుడుకు స్వభావమే, కానీ ప్రాణంగా, ఇష్టంగా, యథార్థంగా దేవునికి లోబడినవాడు, దేవుడు చెప్పింది చేసినవాడు. మనిషిలో కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, మనిషే పొరపాటు కాదు. పేతురును చూస్తే అర్థం కావట్లా, దుడుకు స్వభావి, తొందరగా అబద్ధం కూడా ఆడేశాడా నాకు తెలియదని. అయినా సరే ప్రథమ అపోస్తలుడు. పొరపాట్లను ఎందుకు చూడట్లా మనం? ఒక పాఠం, మనిషిలో పొరపాట్లు ఉంటాయి, మనిషే పొరపాటు కాదు. చూడండి, యేసుప్రభు తెలియదని అబద్ధం ఆడాడు, భక్తిహీనుడు, భ్రష్టుడు అని పేర్లు పెట్టేస్తాం మనం. నేను అదే చెప్తున్నాను, వద్దు. దేవుడు అది బోధించట్లా, పరిశుద్ధాత్ముడు దాని గురించి మాట్లాడట్లా. నువ్వు అలా చేయడం దేవునికి ఇష్టం లేదు. ఆయన నేర్పిస్తున్న పాఠం వేరు, నువ్వు చూస్తున్న కోణం వేరు. మీ అమ్మ నాన్నలో నీకు ఎప్పుడు పొరపాట్లు కనబడలేదా? కనబడ్డాయా? కనబడలేదా? అంటే వాళ్ళు పొరపాటు మనుషులనా?
తప్పుడు మనుషులా? కాదు. ఎందుకంటే మానవ నైజమే కొన్ని పొరపాట్లను చేస్తుంది. దేవుడు ఒక్కడే పొరపాటు చేయకుండా ఉండేవాడు. మనుషులు ఎప్పుడు పొరపాట్లు చేస్తారు. అందుకే దేవుని భయము కలిగి ఉందుము, ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉందుము, ఒకరినొకడు క్షమించుకుందుమని అంటాడు. 100% ఆకాశం నుంచి దిగి వచ్చినట్లుగా ఎవరు లేము, కానీ ఆకాశం నుంచి దిగి వచ్చిన వాని పోలికలో మార్చబడుతూ ఉన్నాం. ఒకరోజు పర్ఫెక్ట్ అవుతాం. ఆ రోజు వరకు ఓపికతో అడుగులు వేయాలి. ఈ లోకంలో అందరినీ ఓడించి నువ్వు గెలిస్తే గెలిచినట్టు కదా. కానీ పరలోక రాజ్య నియమం ప్రకారంగా, దేవుని నియమం ప్రకారంగా నువ్వు గెలుస్తూ అందరినీ గెలిపిస్తేనే గెలిచినట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అప్పుడే పరలోకంలో ఉన్నత బహుమానం. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమవ్వదు. ఓ సంవత్సరం నిన్ను తప్పుపడతారు, 2 సంవత్సరాలు తప్పుపడతారు, తర్వాత నీదే విజయం. ఎందుకంటే నువ్వు ఎవరిని నమ్మి మౌనంగా ఉన్నావో ఆయన మౌనంగా ఉండడు. ఆయన మాట్లాడతాడు. ఈలోపు నువ్వు రెడీ అవుతావు. ఆయన లోకంతో మాట్లాడతాడు. నీ మీద నిందలేసిన ప్రతి తల వంచుతాడు. నీ గురించి తప్పుగా మాట్లాడిన ప్రతి నోటిని మోయిస్తాడు. గర్విష్ఠుల గర్వాన్ని అణుస్తాడు. ఆయన పని చేస్తాడు. నువ్వు అంత టైం ఇవ్వాలి ఆయనకి. మీ వదినిలా అనిందంట, వెంటనే బస్తీమే సవాలని. ఏంటది? విశ్వాసివై ఉండి, దేవుణ్ణి నమ్ముకున్నదే వ్యక్తివై ఉండి ఏం చేస్తున్నావు అసలు నువ్వు? మీ చెల్లి ఇలా అనిందంట, మీ తమ్ముడు ఇలా, వెంటనే ఫోన్ చేసేస్తాడు. ఏరా, ఏమనుకుంటున్నావురా, నా గురించి ఇలా అన్నావంట. అయ్యో అలా ఏం లేదన్నయ్య, ఎందుకన్నా ఈ గొడవ అంతా మనం కలిసి ఉందాం. నోర్మై, నీతో కలవడం ఏమిటారే? గొడవ లేని దగ్గర గొడవ పుట్టిస్తుంది నీ ఈగో. 10 టైర్ లారీ వేసుకొని తిరుగుతున్నాడు ప్రతి ఒక్కడు, దాని నిండా ఈగో వేసుకొని. ఈగో, అహం. అహాన్ని సంతృప్తి పరుచుకునే పని. విశ్వాసులమే ఎవరైనా ఒక మాట అన్నారంటే ఉలిక్కిపడి వెంటనే ఏదో ఒకటి అనేయాలి. వద్దు. ఎవరైనా ఒక మాట నిన్ను అన్నారని తెలిస్తే, అమ్మయ్యా ఓర్చుకునే అవకాశం వచ్చింది, లేఖను నెరవేర్చుకునే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ ప్రభు, నాకు కొంచెం ఓపిక ఇవ్వ. నా వల్ల కాదేమో కానీ నీ వల్ల అవుతుంది. నేను కొంచెం వంకర మనిషినయ్యా, నువ్వు నన్ను స్ట్రైట్ చేయవా అని అడుక్కోవాలా మనం. అట్లా ప్రభు, నేను ఫుల్ కరెక్ట్ ప్రభు. ఎంత పాడైపోయింది చూడండి మన ఐడియాలజీ. భక్తుడు దేవుని హృదయానుసారుడు అంటాడు, నన్ను సరిగ్గా నడిపించు. దావీదే ప్రతి పదే దేవుని కృప మీద ఆధారపడి సరిగ్గా నడిపించని బతిమాలుకుంటాడు. మనం, నాకు తెలిసి ప్రభు నడవడం ఎలాగో అంటాం. లేదు, మారాలి. మన విధానం మారుతున్న కొద్దీ ఆత్మదేవుడు మనతో నడుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మీరు చెప్పండి, ఉట్టి మాటలు వింటే మీరు బలం పొందుతారా? ఆత్మ మాటలు వింటే మీరు బలం పొందుతారు. దట్స్ ఇట్. నా హృదయం చాలా నిండిపోయింది మీ మధ్యలోకి వచ్చి. సంతోషంగా ఉంది నాకు. శివాజీ గారు ఒక ప్రవచనం చెప్పారు. ఆయనకు ప్రవచన వరం ఉందో లేదో తెలియదు కానీ, అనుభవము, హృదయములో దేవుని ఆత్మకార్యము, వాక్య శక్తి, లేదంటే దేవుని అనుభవించడము, ఎంత వయసు పెరిగినా తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే తపనున్న వ్యక్తులలోంచి దేవుడే మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు. అలా ఆయన అన్నాడు, బెజవాడ నుండి మీకు సైన్యం లేస్తుంది అన్నాడు. ఏమో జరగొచ్చేమో, నెరవేరొచ్చది. ఆమేన్. నాకు ఒక ఆశయం ఉంది. 1,00,000 మందిని తయారు చేయాలి. లోకం ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్పేవారిని, ప్రార్థనా వీరుల్ని, ప్రతి సంఘాన్ని కూడా అభిమానించి, ప్రేమించి, గౌరవించే వాళ్ళని,
సేవకుల్లో తప్పులు పట్టడం కాకుండా తప్పులు ఏమైనా ఉంటే కన్నీళ్లు గార్చి మోకరించి ప్రార్థించి దాన్ని సరి చేయడానికి వ్యూహంగా అడుగులు వేసేవారిని. సంఘాల్లో బోధల్లో ఏమైనా తప్పుంటే ఓపికతో సహనంగా దాన్ని కూకటి వేళ్లతో ఆత్మదేవుని సహాయంతో ఎవరిని దూషించక ద్వేషించక పెకలించగలిగిన వీరులను తయారు చేయడానికి 1,00,000 మందిని, తిమోతి లాంటి వారిని ప్రేమ, తగ్గింపు, సహనం, ఓపికతో పాటు అడుగులు వేసేవారిని తయారు చేయాలి. ఎలాంటి ప్రశ్న లోకం నుంచి వచ్చిన ఓపికతో సమాధానం చెప్పే 1,00,000 మందిని. అది ఏ సంఘస్థులైనా పర్వాలేదు, ఏ ప్రాంతానికి సంబంధించిన పర్వాలేదు, భారతదేశం అంతటా 1,00,000 మందిని స్థాపించాలి. ఒక్కొక్క సంఘానికి అలాంటి 10 మందిని తయారు చేసి ఇవ్వాలి. వాళ్ళ మినిస్ట్రీ ఏదైనా, డినామినేషన్ ఏదైనా, వాళ్ళ సేవ ఏదైనా కావచ్చు, భేదం లేకుండా వ్యూహం కలిగిన, ఆత్మ కలిగిన, సమాధానం కలిగిన ఒక 10 మంది ప్రతి సంఘానికి ఉండాలి. వారు యవ్వనస్తులైనా పెద్దవారైనా కానీ ఆసక్తి కలిగిన ఒక 10 మంది. అలా దేశమంతటా కూడా 1,00,000 మంది వ్యాపించి ఉండాలి. ఒక కిరణ్ పాల్ ఇంత పరిచర్య చేస్తున్నాడంటే 1,00,000 మంది కిరణ్ పాల్ కంటే డబుల్ త్రిబుల్ అయి నిలబడితే, ఇదే నా కోరిక, నా ఆశ. ఒక కిరణ్ పాలే ఇన్ని వందల వేల మందికి సువార్త ప్రకటించాడు, ఇన్ని వందల గ్రామాలు తిరిగి ప్రయాణం చేశాడు, అనేక వేల మందికి, వందల మందికి బాప్తిస్మాలు ఇవ్వడానికి పరిగెత్తాడు. ఎన్నో ప్రశ్నలకు అర్థమయ్యేటట్లు సువార్త చేసి అనేకుల్ని రక్షణలోనికి నడిపించాడు. ఒక కిరణ్ పాల్ అయితే అతనే డబుల్ త్రిబుల్ అయ్యి ఒక్కొక్క వ్యక్తి నిలబెడితే, నేను ఎప్పుడు అంటాను నాతో, మీరు డబుల్ త్రిబుల్ అవ్వాలి. ప్రార్థనలో, అభిషేకంలో, ఓర్పులో, సహనంలో, దేవుని నేర్చుకోవడంలో, మార్చుకోవడంలో, అన్నింటిలో మీరు డబుల్ త్రిబుల్ అవ్వండి. ఇక్కడ వాళ్ళు నాకంటే డబుల్ త్రిబుల్ అయితే నా గౌరవం ఏం తగ్గదు, నా స్థాయి ఏం తగ్గదు. పైపెచ్చు పరలోకంలో నా అంతస్తు, మహిమ, బహుమానాలు అన్నీ పెరుగుతూ ఉంటాయి. ఆమేన్. దేవుడు సంతోషపడతాడు. ప్రైజ్ ది లార్డ్. 1,00,000 మందిని తయారు చేయాలి. ఎలాంటి వారిని తయారు చేయాలంటే బైబిల్ ఒక్కటే కాదు, భూమి మీద ఉన్న ప్రతి గ్రంథం గురించి అవగాహన కలిగిన వాళ్ళని తయారు చేయాలి. ఏ మతం వారు ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్పగలిగిన సర్వసత్య గ్రంథం మన చేతుల్లో ఉంది. అన్ని గ్రంథాల గురించి తెలియాలి, అన్ని ఆచార సాంప్రదాయాల గురించి తెలియాలి, అందరి గురించి తెలియాలి. అలాంటి వారిని 1,00,000 మందిని తయారు చేయాలి. నేను ఈ స్లోగన్, ఈ మాట ప్రకటిస్తున్న కొలది, అంటే ఈ సంవత్సరంలోనే ఇది చెప్తూ వస్తున్నాను అందరికీ, నాకు ఈ ఆశయం ఉంది అని. ఇన్నాళ్ళు బయటికి చెప్పలేదు, ప్రార్థనలో మొరపెట్టేవాడిని. ఇప్పుడు బయటికి చెప్పడం స్టార్ట్ చేశాను ఈ కొత్త సంవత్సరం నుంచి. ఈ మాట విని చాలామంది ఆసక్తి కలిగిన యవ్వనస్తులు, సేవకులు చాలామంది వచ్చి, చాలామంది సిస్టర్స్ వచ్చి, ఆ 1,00,000లో నేను ఒకదాన్ని అవుతాను, ఆ 1,00,000లో నేను ఒక్కొన్ని అవుతాను అని చాలామంది తమ జీవితాన్ని ప్రతిష్ఠించుకోవడం స్టార్ట్ చేశారు. ఆమేన్. తప్పకుండా అలాంటి రోజు రావాలి. అందరికీ అన్నీ అర్థమయ్యేటట్లు చెప్పాలి. పౌలులాగా అందరి వారం అవ్వాలి మనం. ఆమేన్. అందరికీ అందరి వారం అవ్వాలి. తొందరపడి మాట్లాడేసి తర్వాత మనం మాట్లాడింది తప్పని తెలిసి మళ్ళీ క్షమాపణలు చెప్పుకొని, సారీ చెప్పుకొని, కేసులు పెడితే మళ్ళీ వెనక్కి తీసుకొని, ఏంటిదంతా క్రైస్తవ్యంలో? ఆత్మదేవునికి ఎంత దుఃఖం కలుగుతుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని శబ్దం విని అభిషక్తులయ్యారు. దేవుని ఉద్దేశం విని అభిషక్తులైన వారు కావాలి చివరి రోజుల్లో. శబ్దము విని అభిషక్తులైతే శబ్దమే వస్తుంది. ఉద్దేశములు తెలుసుకుని అభిషక్తులైతే నెరవేర్పుగా మారుతాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇక్కడ జస్ట్ వాళ్ళు శబ్దం విన్నారు అంతే. శబ్దం చెప్పేవాడు ఏం చెప్పాడో వారికి వినబల్లా. వారు ఎవరిని చూడలేదు, వెలుగును మాత్రమే చూశారు. వెలుగు కనబడుతుంది, ఎవరో ఆ పౌలుతో ఏదో మాట్లాడుతున్నారని మాత్రమే తెలుస్తుంది. కానీ ఏం మాట్లాడారో సబ్జెక్ట్ మాత్రం అది విషయం. వినిరి, శబ్దము వినిరి, ఎవరిని చూడలేదు, వెలుగును చూచిరి, శబ్దం వినిరి, అంతే. ఈరోజు సంఘం పరిస్థితి అలాగా ఉంది. దేవుని శబ్దం వింటున్నాం మనం. ఎలాంటి శబ్దం? నీ గురించి కావలసిన శబ్దం వింటున్నాం. ఆ కుమార్తె, నీ ప్రార్థన విన్నాను. థ్యాంక్ యూ ప్రభా. కృతజ్ఞత ప్రార్థనకి ఇంకా సంఘం అంతటిని పిలిచి భోజనాలు పెట్టేసి చేతులు గడిగించుకొని, మంచి జరిగితే కృతజ్ఞత ప్రార్థన, కీడు జరిగితే ఉపవాస ప్రార్థన. అయిపోయింది. ఇంకా
జీవితం మొత్తం 40 సంవత్సరాల యాత్ర అలా తిరుగుతూనే ఉంటుంది. కృతజ్ఞత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, అరే సుఖ దుఃఖములు జతపరచబడ్డాయి. సుఖం వస్తే కృతజ్ఞత ప్రార్థన, దుఃఖం వస్తే ఉపవాస ప్రార్థన. లేదు, సందర్భాలను బట్టి కృతజ్ఞత ఉపవాస ప్రార్థన కాదు, సందర్భాలను క్రియేట్ చేయగలిగిన ఉపవాస ప్రార్థన, దేవుని చిత్తము నెరవేరుస్తూ కృతజ్ఞతలు చెల్లించగలిగిన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాలాన్ని బట్టి మనం తల వంచుతున్నాం, మనల్ని బట్టే కాలం మన ముందు తల వంచేటట్లు శక్తి కలిగిన భక్తి జీవితం చేద్దాం. ఒకరోజు టైం వస్తుంది, అది నెరవేరిపోతుంది. నాతో కూడా దేవుడు చెప్పాడు, నీకోసం నిర్ణయించిన టైం కూడా వస్తుంది. అప్పుడు ప్రపంచంలో ఉన్న అనేక భాషలు మాట్లాడేవారు నీ మాట వింటారు, నీలో నుంచి నా మాట వింటారు. అప్పటి వరకు ఎవరైనా ఏం జరుగుతున్నా ఏం చేస్తున్నా దీన మనస్కుడుగా ఉండు, నేను హెచ్చిస్తాను తగిన సమయంలో. ఆయన మాట సత్యం, ఆయన మాట నెరవేరుతుంది. ఆమేన్. ఆయనే చూసుకుంటాడు. ఆయన నమ్మి ఇంతవరకు సిగ్గుపడలేదు ఎవరు కదా. పరమగీతముల గ్రంథంలో ఒక సందర్భం ఉంటుంది. దానికంటే ముందు ఇలాంటిది ఇంకో సందర్భం యోహాను సువార్తలో ఉంది. శబ్దం మాత్రమే విన్నారు కానీ సబ్జెక్ట్ వినలేదు. యోహాను సువార్తలో అనుకుంటా, చూడండి 12వ అధ్యాయంలో 28. చూడండి, నా జ్ఞాపక శక్తి కరెక్ట్ అయితే అదే. యోహాను సువార్త 12:28. తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పాను. ఒక శబ్దం, రైట్, అదేనండి. తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పాను, అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుంది? తండ్రి మాట్లాడుతున్నారు కుమారునితో, అదే కదా జరుగుతుంది. చూడండి, తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పాను, అంతటా నేను దాన్ని మహిమపరిచితిని, మరలా మహిమపరుతునని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఓకే, శబ్దం ఊరికే శబ్దం వచ్చిందా? సబ్జెక్ట్ కూడా వచ్చిందా? వచ్చింది. కానీ అక్కడ వినే వాళ్ళకి ఎలా వినబడిందంట? కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి, మరికొందరు దేవదూత యొక్కడు అతనితో మాట్లాడేననిరి. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకు. ఎవరి కోసం వచ్చిందో వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాల, శబ్దం వినబడింది అంతే. జస్ట్ శబ్దం వినబడింది. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. నచ్చిన మాటలు వింటున్నాం కదా, అది దేవుని శబ్దం మాత్రమే, దేవుని మనసు కాదు, దేవుని ఉద్దేశం కాదు. ఒక మాట అంటాను, ఎవ్వరు ఫీల్ అవ్వద్దు. ఏంటో తెలుసా, ఇప్పటికీ భక్తులందరూ అందరినీ కడుతున్నారు, నిలబెడుతున్నారు, హెచ్చరిస్తున్నారు, బుద్ధి చెప్తున్నారు, భక్తిలో కొనసాగమంటున్నారు, ఏది తప్పో ఒప్పో చెప్తున్నారు. మనం అందరం ఇప్పటికీ హెచ్చరికలు, బుద్ధి మాటలు వినడానికి ఇష్టపడుతున్నాం. దేవుడేమో అదే భక్తుల్ని వాడుకుని యుగాలలో, తరాలలో మరుగు చేయబడ్డ సంగతులు బోధించాలనుకుంటున్నాడు. మీరేమో ఇంకా హెచ్చరికలు, బుద్ధి మాటలే వినాలనుకుంటున్నారు. అందుకే చూడండి, ఎంత పెద్ద సభ పెట్టినా హెచ్చరికలు, బుద్ధి మాటలు. ఎలా బ్రతకాలి, ఎలా దీవెన పొందాలి, కుటుంబం ఎలా ఉండాలి, ఫ్యామిలీ ఇదే వస్తున్నాయా లేదా? ఎన్ని లక్షల రూపాయల ఖర్చు పెట్టిన పెద్ద సభ పెట్టినా అదే హెచ్చరికలు, బుద్ధి మాటలు. ఎంత చిన్న సభ అయినా అదే హెచ్చరికలు, బుద్ధి మాటలు. పదే పదే అదే దొర్లుచ్చబడుతుంది. ఎందుకు? నీకు ఆకలి లేదు కదా, ఆకలి లేదు వాక్యం పట్ల. నీకు ఆకలి లేకుండా నేను మటన్ దమ్ బిర్యానీ చేస్తే వేస్ట్ అయిపోదు. నువ్వు దేవా నీ చిత్తం ఏమిటో బోధించమంటే ప్రతి స్థానిక సేవకుడు మండుతున్న బోరైపోతాడు. ఆత్మదేవుని శక్తి పైనుండి వస్తుంది ప్రతి ఒక్కరికి. సంఘం ఆసక్తి కలిగి ఉంటేనే జరుగుతుంది. ఆమేన్. క్రీస్తుని గూర్చిన మూలోపదేశాలు మాని సంపూర్ణుల మౌటకు సాగిపోదాము అంటాడు భక్తుడు. కానీ ఇంకా మనం మూలోపదేశాలు వింటున్నాం. నువ్వు ప్రార్థన గదిలో మోకరిస్తే ఆయన నీ ముందుకొచ్చి కూర్చోవాలనుకుంటున్నాడు. నువ్వు ఆయనతో మాట్లాడడమే కదా, ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. కానీ నీకు నచ్చిందే నువ్వు మాట్లాడతావే, నీకు నచ్చిందే వినాలనుకుంటావు, నీకు నచ్చింది జరగాలని ఏడుస్తావు. అందుకే ఆయన మనసు విప్పి నీతో మాట్లాడలేకపోతున్నాడు. చెప్పు ఆయనకి, ఇక మీదట నేను నా గురించి నేను ఏం అడుక్కోను ప్రభువా, నీ చిత్తం ఈ భూమి మీద నెరవేరడానికి అడుగుతాననండి. అప్పుడు వస్తాడు, చక్కగా నీతో మాట్లాడతాడు, నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా మారేటట్లు చేస్తాడు.
నువ్వు అడగనక్కర లేకుండా నీ ప్రతి అక్కర తీరుస్తాడు. ఆయన దేవుడు. మన కోసం అడుక్కోవడం అలవాటు అయిపోయింది మనకి. శ్రమలు తీసివేయి ప్రభువు కాదు, ఎదిరించి పోరాడి గెలిచే శక్తినివ్వు ప్రభు. ఆమేన్. అలాంటి ఉన్నతమైన భక్తి చేద్దాం, మిక్కిలి శ్రేష్టమైన భక్తి చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక పెద్ద మాట చెప్పి ప్రార్థన చేస్తాం మీకోసం. ఈ గంటన్నర మీరేం విన్నారో దానికి ముగింపు పలుకులు ఇవి. సంఘంతో దేవుడు మాట్లాడే స్వరం ఉంది, సంఘము ద్వారా దేవుడు లోకంతో మాట్లాడే స్వరం ఉంది. ఏం చెప్పాను? దేవుడు సంఘంతో మాట్లాడే స్వరం ఒకటి ఉంది, సంఘము ద్వారా లోకంతో దేవుడు మాట్లాడే స్వరం కూడా ఉంది. పరమగీతముల గ్రంథంలో ఉంటుంది అది. 2వ అధ్యాయం చూడండి, 8వ వచనం నుండి. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. 2వ అధ్యాయం 8వ వచనం. ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుచున్నది. ఇప్పుడు సంఘంతోనా ఇది, లోకంతోనా? హలో, ఇది సంఘంతోనా? సంఘమే ఆలకించుడి, నా ప్రియుని స్వరం. సంఘమైన మనం సంఘం కాని వారిని నా ప్రియుని స్వరం వినబడుతుంది విను అని చెప్తున్నాం లోకంతో. ఇదే అధ్యాయంలో 10వ వచనానికి వచ్చేసరికి, ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. ఇప్పుడు ఎవరితో? అది దేవుడు సంఘంతో మాట్లాడే స్వరం ఉంది, సంఘం అదే స్వరాన్ని లోకానికి వినిపించడానికి ఉంది. మనం ఆయన స్వరము వినట్లా, ఆయన స్వరం లోకానికి వినిపించట్లా. మరి ఏం చేస్తున్నామండి భక్తి సాధనలో? కష్టాలు, బాధలు, మొక్కులు, ఇబ్బందులు, ఇరుకులు అంటూ వాటి చుట్టూ తిరుగుతున్నాం. సీక్రెట్ ఏమిటంటే అవన్నీ దేవుడు మోస్తాడు, నువ్వు దేవుని మొయ్యి. నా పని నువ్వు నెరవేర్చు, నీ పని. ఆయనకు ఓటమి లేదు, మనకైనా ఓటమి ఉంది కానీ ఆయనకు ఓటమి. ఇంకా చాలు, ఎంతకాలం ఈ చప్పిడి బ్రతుకులు. ఆనాటి భక్తుల వలె గాయపడదాం, ఆనాటి భక్తుల వలె నష్టపోతూ లాభపడదాం, ఆనాటి భక్తుల వలె పోగొట్టుకున్నా సరే తిరిగి సంపాదించుకుంటాం. దేవుని కొరకు ఏదైనా గాయపడి, నిందించబడి, అవమానించబడి, తప్పే చేయకుండా నీ మీదకి నిందలు వస్తే హ్యాపీగా ఉండు, హ్యాపీగా ఉండు. వేరొకరు కావాలని నిన్ను తమ వలలో చిక్కించుకుంటారు, కావాలని తమ గుంటలో నిన్ను వేస్తారు, కావాలని నిన్ను పడేటట్లు చేస్తారు వాళ్ళే. తర్వాత వాళ్ళే నిన్ను నిందించవచ్చు. కానీ గుర్తుంచుకో, దేవుని దృష్టిలో వాళ్ళు నిన్ను పడగొట్టిన సంగతి ఆయనకు తెలుసు. వాళ్ళు తమ వలలో నిన్ను చెక్కించుకున్నారని తెలుసు. వాళ్ళే పదే 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 నిన్ను శోధించి 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 నిన్ను కింద పడేటట్లు చేశారని కూడా ఆయనకు తెలుసు. ఆయన దయా మహిమ కలిగిన దేవుడు, దయా కనికరము కలిగిన దేవుడు, దయా సంపూర్ణుడు. ఆమేన్. దయాపూర్ణుడు. గుడ్డిగానో ఆవేశంగానో నిర్ణయాలు తీసుకునే దేవుడు కాదు, కానీ పూర్వాపరాలన్నిటిని పరిశీలించే దేవుడు. ఆమేన్. ఆయన ఏం చేస్తాడో తెలుసా? తిరిగి నిన్ను నిలవబెట్టి, నిన్ను అగ్నిసమంగా మార్చి, నిన్ను పడడానికి కారణమైన వారి ముఖం మీద దేవుడు నిన్ను గొప్ప చేసి నిలవబెట్టి కొడతాడు వారిని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వాళ్ళు గుండెలు బాదుకొని ఏడుస్తూ, అయ్యో నాదే తప్పు, నేనే చేశాను, నేనే పడగొట్టాను, నేనే గుంటలో వేశాను, నేనే వలలో వేశానని పదే పదే ఏడుస్తారు, గుండెలు బాదుకొని ఏడుస్తారు. మనం కొట్టక్కర్ల, వారి ముఖం మీద దేవుడు కొడతాడు. అలాంటి ఒక రోజు వస్తుంది, వచ్చి తీరుతుంది. అలాంటి ఒక రోజు వచ్చి తీరుతుంది. మంచి నిర్మలమైన మనస్సాక్షి గలవారు ఎదగండి. మనల్ని దేవుడు ఆయన కోసమే కన్నాడు. మనం ఎవరి కోసమో బతికేస్తాం. వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, వాళ్ళు నాకు నమ్మకంగా లేరు, వీళ్ళు నాకు నమ్మకంగా లేరు.
వారు నన్ను ప్రేమించినట్టే నటించి మోసం చేశారు, నన్ను వాడుకున్నారు, నా ధనమంతా వాడుకున్నారు, ఈరోజు నన్ను వాడుకొని వదిలేశారు, యూజ్ అండ్ త్రో అయిపోయాను నేను, నా బ్రతుకెందుకని చాలా మంది తమ జీవితాలు ముగించుకోవాలనుకుంటున్నారు. వినండి జాగ్రత్తగా. వారు నిన్ను పోగొట్టుకున్నారు, నీలాంటి మనస్సును పోగొట్టుకున్నారు, నీలాంటి మంచిని పోగొట్టుకున్నారు, నీలాంటి యథార్థతను పోగొట్టుకున్నారు, ప్రాణం పోయే వరకు ప్రేమించి నిన్ను పోగొట్టుకున్నారు. వాళ్లకు వాళ్ళేం పోగొట్టుకున్నారో తెలిసేటట్లు నువ్వు ఎదగాలి, నువ్వు నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నీలాంటి మంచి వ్యక్తిత్వం ఎందుకు ఈ లోకంని విడిచిపెట్టిపోవాలి? అలాంటి దుర్మార్గతే నువ్వేంటో తెలుసుకునేటట్లు నువ్వు ఎదగాలి. ఆమేన్. ధైర్యంగా ఉండండి. ప్రభు చిత్తమై మరలా మీ మధ్యలోనికి వచ్చినప్పుడు ఇంతకంటే మిక్కిలి శ్రేష్టమైన ఆలోచన విధానంతో దేవుని వాక్యపు లోతుల్లోనికి వెళ్తూ మన భక్తిని మన ఆత్మదేవుని సహాయంతో కట్టుకుందాం. మన స్వభావాన్ని కూడా సరి చేసుకుందాం. రండి, చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం. ఇప్పటిదాకా కూర్చున్నారు కదా, ఒకసారి లేచి నిలబడండి. చిన్న ప్రార్థన. లెట్ us pray. తండ్రి, జీవాధిపతి, సర్వకృపానిధి, ఇక్కడున్న నీ పిల్లలందరి కొరకు ప్రార్థన. నీ పిల్లలపైన మీ దయనుంచండి స్వామి. కనికర సంపూర్ణుడా, నీ పిల్లల్ని స్వాధీనపరుచుకోండి. మాకు నేర్పించండి, మమ్మల్ని నడిపించండి. అందరూ చెయ్యెత్తి అడుగుతారు. ప్రతి ఒక్కరు అడగండి. అనుభవ జ్ఞానం మాకివ్వండి. ఆత్మతో నడవడం మాకు నేర్పండి. స్తుతికి ఆధారమైన దేవుడా, స్తోత్రార్హుడా, మా హృదయ సింహాసనాసీనుడా, మారక మరొక మా ఎడల కృప చూపిస్తున్నవాడా, ఆత్మతో మమ్మల్ని నడిపించండి. నీ శక్తినిచ్చి మమ్మల్ని నడిపించండి. నీ అభిషేక బలము మా మీద ఉంచండి స్వామి. చిన్న పిల్లలము నాయన, తొందరే లేక నెమ్మది కలిగి నడవడం మాకు నేర్పండి తండ్రి. మాకు నేర్పండి ప్రభువా, మాకు నేర్పండి. నీ నుంచి లాభపడ్డమే తెలుసు మాకు, కానీ ఈరోజు మాకు అర్థమైంది, నీకోసం గాయపడ్డం ఒక అద్భుతమైన అనుభవం, గొప్ప అనుభవం, మధుర 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 అనుభవం. అలా గాయపడి 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 ఒకడు హెచ్చించబడి భక్తుడైతే, ఆ గాయపడి హెచ్చించబడిన భక్తుణ్ణి ఇంకా గాయపరచడానికి భక్తిహీనులు ఉంటారు. దేవుడు వాడుకునేవాణ్ణి, ఎదిగిన వాణ్ణి, క్రైస్తవ సమాజానికి ఆశీర్వాదంగా, గోడలాగా, పర్వతంలాగా ఉండేవాణ్ణి కూడా అర్థం చేసుకోలేక చిన్న చిన్న వాటిని పట్టుకొని కుప్పకూల్చాలని చూసే గురుగులుంటాయి. ఆసక్తి కలిగి మొరపెడదాం. ఆకాశం నుండి అగ్ని దిగి ఆ గురుగులను కాల్చివేయాలి. అలాంటి స్వభావం మారాలి. మన మధ్యలో సేవకులు ఒకరు ప్రార్థిస్తారు, ఏకీభవించండి. అలాగే అందరం మొరపెడదాం. ఎవ్వరు అటు ఇటు చూడొద్దు, మొరపెడదాం. ఆత్మదేవుని సహాయం కొరకు మొరపెడదాం. ఆత్మదేవుని వేడుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, అత్యున్నతమైన మహా కృప కలిగిన మా తండ్రి, నీకే వేలాది కోటాని కోట్ల స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నాయనా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే వందనాలు. నీ బలమైన సన్నిధి నాయనా మా మధ్యన సంచరింపజేసినందుకే స్తోత్రాలు. నీ ఉన్నతమైన ప్రత్యక్షత నెరవేర్చబోతున్నందుకే వందనాలు. ఇంతమైన వాక్యం ప్రతి బిడ్డలో మీరు నెరవేర్చి బలపరిచి అత్యున్నతమైన కృపతో నింపబడునుగాక.